ముసలోళ్ళు ముత్తగా కూర్చుంటే ఎట్ట ఇవ్వను? ముసలోళ్ళేనా మీరు? ముసలోళ్ళు కాదా? యూతేనా? మరి గట్టిగా ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్దామా? రైట్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నేను మీ అందరికీ ఒక పని చెప్తాను, చేస్తారా చేయరా? చేస్తారా? రైట్. నేను మీటింగ్ చెప్పినని చెప్పు, దయచేసి ఎవరన్నా బయటికి వెళ్ళడం కానీ, లేదా వాటర్ తాగడం కానీ, లేదా దీనికి కానీ దేనికి వెళ్ళకూడదు. నిజం. వెళ్తారా? వెళ్ళరుగా? రైట్. ఒక పని చేద్దాం. ఎవరైతే లెగుస్తారో, నాకు ఒక మనిషి లేచిన వెంటనే నేను మీటింగ్ ఆపేస్తా. దీని అర్థం ఏంటి? ఒక మనిషి లేచాడని అర్థం. ఆ లేచిన వ్యక్తి ఎవడవుతున్నాడో వాడిని మీరు కూర్చోబెట్టాలి. సరేనా? రైట్. మీ పక్కన వ్యక్తి ఫోన్ చూస్తున్నా, లేదా మీ పక్కన వ్యక్తి మిమ్మల్ని డిస్టర్బ్ చేయనివ్వద్దు. మీరు డిస్టర్బ్ చేయొద్దు, మీ పక్కన డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఫోన్లు చూడొద్దు, ఫోన్లు పట్టుకుని బయటికి వెళ్ళొద్దు. నిద్ర వస్తే పడుకోండి, కానీ మీరు ఇంకోళ్ళు చెడగొట్టొద్దు. వీడు వెళ్తాడు టాయిలెట్కి, నువ్వు రారా అంటాడు. వీడికి రాదు, కానీ వస్తాడు, వెళ్తాడు. సో దయచేసి నిద్ర వస్తే పడుకోండి, లేపుతప్పుడు అడగండి. అయ్యో నిద్రపోతున్న వాళ్ళు లేపొద్దు, లేస్తున్న వాళ్ళు మాత్రం కూర్చోబెట్టండి. సరేనా? రైట్. అని 2 కెమెరాలు ఈ లైట్లు ఆపడానికి కుదరదా? నేను 86 రూపాయలు రావడం జరిగింది. అప్పుడు నెగిటివ్గా ఫీల్ అయ్యాను. కళ పని చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక 1 year అయ్యేసరికి 1,40,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, ఒక కారు వచ్చింది. అలా పని చేసుకుంటూ 83 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు వెస్టేజ్లో యావరేజ్గా ఎవ్రీ మంత్ 5,25,000 ఇన్కమ్ తీసుకుంటూ నా లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. 5,25,000 క్లాప్స్ ఇవేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో అది మీరు జాగ్రత్తగా వినండి. సార్ ఇక్కడ గమనించవచ్చు. వై జాయినింగ్ ఇన్ వెస్టేజ్? అసలు వెస్టేజ్లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. వెస్టేజ్లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు వెస్టేజ్ని ఎందుకు ఎంచుకోవాలి, వెస్టేజ్లో మనం ఎందుకు ఉండాలి అన్న విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, లైఫ్ ఈజ్ 2 things. జీవితం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఎవరికైనా సరే జీవితం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సర్వేల్ మోడ్ అంటాము, 2 డ్రీమ్ మోడ్ అంటాము. ఏంటి సర్వేల్ మోడ్, ఏంటి డ్రీమ్ మోడ్? ఏంటి సర్వేల్ మోడ్ అంటే ఏంటి, డ్రీమ్ మోడ్ అంటే ఏంటి అన్న విషయం గురించి మీతో చెప్తాను. ఈ సర్వేల్ మోడ్ అంటే ఇక్కడ ఆనందాలు ఉండవు, ఇక్కడ టెన్షన్స్ ఉండవు, ఇక్కడ బాధలు ఉండవు, ఇక్కడ అవమానాలు ఉండవు, ఇక్కడ హేళన ఉండవు, ఇక్కడ ఎటువంటి కష్టాలు బాధలు ఏముండో చాలా సుఖంగా ఉంటుంది ఇక్కడ లైఫ్. ఏదైతే చెప్పామో ఈ సర్వేల్ మోడ్లో టెన్షన్ కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, కష్టాలు కానీ, తర్వాత అవమానాలు కానీ, హేళన కానీ, ఇవేవి కూడా ఈ సర్వేల్ మోడ్లో ఉండవు. ఇకపోతే ఈ డ్రీమ్ మోడ్ వచ్చేటప్పటికి దీంట్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, హేళనలు ఉంటాయి. ఏది ఈ డ్రీమ్ మోడ్లో. అయితే ఈ సర్వేల్ మోడ్ అంటే ఈ సర్వేల్ మోడ్లో అతనే పనిచేస్తాడు. అతను ఎవరి కోసం పనిచేయడు, అతని వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. బట్ ఈ డ్రీమ్ మోడ్ అనే దానికి ఏంటంటే ఇతని కోసం కాకుండా జనాల కోసం పనిచేస్తారు. సో ఈ సర్వేల్ మోడ్లో జనాభా ఉంటే ఎలా ఉంటారు, డ్రీమ్ మోడ్లో జనాభా ఉంటే ఎలా ఉంటారు చూద్దాం. ఇక్కడ చూడండి, లైఫ్ హ్యాస్ 2 things అని చెప్పాను కదా. సర్వేల్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది, డ్రీమ్ మోడ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సర్వేల్ మోడ్లో ఉంటే మీకు చెప్పాను ఆల్రెడీ. సర్వేల్ మోడ్లో ఉంటే ఉంటుంది, టెన్షన్ ఉండదు, బాధ ఉండదు, ఇబ్బందులు ఉండవు, ఒక కంఫర్ట్ లైఫ్. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏముండవు. ఒక 10,000 రూపాయల జీతం వచ్చిందా, ఒక 20,000 రూపాయల జీతం వచ్చిందా, ఆ జీతం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టామా, నెలంతా గడిచిపోయిందా, మళ్ళీ పొద్దున్నే వెళ్ళామా, డ్యూటీకి వెళ్ళామా, వచ్చామా. ఈ సర్వేల్ మోడ్లో ఇతను సొంతంగా ఆలోచించడు. ఈ సర్వేల్ మోడ్లో కష్టాలు ఉండవు, టెన్షన్లు ఉండవు, బాధలు ఉండవు, అవమానాలు ఉండవు, హేళనలు ఉండవు, అంతా కూడా కంఫర్ట్గా ఉంటుంది లైఫ్. అంటే మీ అందరికీ తెలుసు ఒక సామెత, ఎంత డబ్బులు వస్తే దాన్ని బట్టే మన జీవితాన్ని అంత ముందు పెట్టుకుంటాం. మన భవిష్యత్తులో అంటే ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానివ్వండి, ఎవ్వరూ కూడా బతకలేక
చనిపోయే వాళ్ళు అయితే ఎవరూ లేరు. చూడండి, అడుక్కున్న వ్యక్తి అంటే పని చేయని వ్యక్తి, అడుక్కున్న వ్యక్తి దగ్గర నుంచి అంబానీ వరకు అందరూ బతుకుతున్నారు. కానీ ఈ బతకడంలో డిఫరెంట్ వేరియేషన్స్ మనం చూడడం జరుగుద్ది. ఏంటి డిఫరెంట్ వేరియేషన్స్ అంటే ఇక్కడ చూడండి బాగా మీకు. ఇది సర్వేల్ మోడ్లో ఉంటే మన ఇల్లు ఇలా ఉంటుంది. సర్వేల్ మోడ్లో ఉంటే మన ఇల్లు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అయితే ఈ సర్వేల్ మోడ్లోకి వచ్చేటప్పుడు చెప్పాను, ఈ సర్వేల్ మోడ్లో వీళ్ళు టెన్షన్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ బాధలు ఇష్టపడవు, ఇక్కడ అవమానాలు ఉండవు, ఇక్కడ టెన్షన్స్ ఉండవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, కష్టాలు ఉండవు, ఏమి ఉండవు. లైఫ్ కంఫర్ట్గా ఉంటుంది. ఈ కంఫర్ట్గా ఉన్న వాళ్ళ లైఫ్ ఇల్లు విషయంలో ఇలా ఉంటుంది. అదే టెన్షన్స్ తీసుకునేవాడు, బాధలు తీసుకునేవాడు, అవమానాలు తీసుకునేవాడు, ఇబ్బందులను తీసుకునేవాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవాడు, ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఇల్లు ఇలా ఉంటుంది. అదే మీరు సర్వేల్ మోడ్లో ఉంటే మన పిల్లల చదువులు ఇలా ఉంటాయి. మీరు సర్వేల్ మోడ్లో ఉంటే మన పిల్లల చదువులు ఇలా ఉంటాయి. అదే మీరు డ్రీమ్ మోడ్లో ఉంటే మీ పిల్లల చదువులు ఇలా ఉంటాయి. అదే మీరు సర్వేల్ మోడ్లో ఉంటే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇలాంటి హాస్పిటల్లో చూపించుకోవడం జరుగుద్ది. అదే మీరు డ్రీమ్ మోడ్లో ఉంటే మీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఇలాంటి హాస్పిటల్లో చూపించుకోవడం జరుగుతుంది. అదే మీరు సర్వేల్ మోడ్లో ఉంటే మీరు ఏదైనా ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే మీరు డ్రీమ్ మోడ్లో ఉంటే మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు మీరు అలా వెళ్తారు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ రెండిట్లో ఏ లైఫ్ బాగుంది? వినిపించట్లా? డ్రీమ్ మోడ్. ఎస్ ఆర్ నో? రైట్. ఈ సర్వేల్ మోడ్లో ఇతను ఆనందంగా లేడా? చెప్పండి, ఇతను ఆనందంగా లేడా? ఇతను ఆనందంగా ఉన్నాడా లేడా? ఆనందంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఆనందంగా ఉంటారు, అక్కడ ఆనందంగా ఉంటారు. కానీ బతికే విధానం మాత్రం తేడా. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఆనందంగా ఉంటారు, అక్కడ ఆనందంగా ఉంటారు. కానీ బతికే విధానం, జీవించే విధానం మాత్రం చాలా తేడా. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మీరు ఉంటే మీరు సర్వేల్ మోడ్లో ఉన్నట్టు. ఇక్కడ ఇలాగ ఉంటాం. మన తాత ఎలా బతికాడో మన నాన్న అలాగే బతుకుతాడు, మన నాన్న ఎలా బతికాడో మనం అలాగే బతుకుతాం, మనం ఎలాగ బతికామో మన పిల్లలు కూడా అలా బతుకుతారు. ఎప్పుడు బతుకుతారు? టెన్షన్ తీసుకున్నప్పుడు. ఎప్పుడు బతుకుతారు? అవమానాలు తీసుకున్నప్పుడు, హేళనలు తీసుకోలేనప్పుడు, కష్టాలను తీసుకోలేనప్పుడు, బాధలు తీసుకోలేనప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తీసుకోలేనప్పుడు మీరు ఇలాంటి లైఫ్లో ఉంటారు. ఇలాంటి లైఫ్కి వచ్చే నష్టం ఏమీ లేదు. అది ఇక్కడ వచ్చేసరికి మీకు ఇలాంటి లైఫ్ కావాలి అంటే మీరు టెన్షన్ తీసుకోవాలి, బాధలను అనుభవించాలి, కష్టాలను తీసుకోవాలి, రిస్కులు తీసుకోవాలి, టెన్షన్లు పడాలి, డబ్బుల కోసం ఇబ్బందులు పడాలి. అన్ని ఇబ్బందులు పడితే కానీ మీకు ఇలాంటి లైఫ్ రావడం అనేది జరుగుద్ది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో మీకు ఏ లైఫ్ కావాలి? డ్రీమ్ మోడ్. మీరేం డిసైడ్ అవ్వాలి? డ్రీమ్ మోడ్ డిసైడ్ అయ్యారు. డ్రీమ్ మోడ్ డిసైడ్ అయినప్పుడు దానికి ఏమి ఉండాలి? మనకి కష్టాలను తీసుకోవాలి, రిస్కులను తీసుకోవాలి, టెన్షన్లు తీసుకోవాలి, బాధలు తీసుకోవాలి, ఇబ్బందులు తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? ఇలాంటి లైఫ్ అయితే ఏమీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. పొద్దున్నే సర్దు కూడా పెట్టుకున్నావా, అన్నం పెట్టుకున్నావా, క్యారేజ్ పెట్టుకుని వెళ్ళామా, అక్కడ బాస్ ఏం చెప్తే అది చేసామా, మళ్ళీ 6-7 ఇంటికి వచ్చేసామా? ఎస్ ఆర్ నో? ఇక్కడ అలా ఉండదు. నీ కింద 10 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు, నువ్వే ఒక కంపెనీ పెడతావు, నీ కింద డబ్బు సంపాదిస్తారు. వాటితో పాటు రిస్కులు, టెన్షన్లు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో నువ్వేం తీసుకుంటావు అంటే, ఇటుంటే నువ్వు పూర్ అవుతావు, అటుంటే నువ్వేమవుతావు? ఎటుంటే నువ్వు పూర్ అవుతావు, ఎటుంటే నువ్వు రిచ్ అవుతావు? అటుంటే రిచ్ అవుతావు, ఇటుంటే పూర్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పండి, పూర్లో ఉంటారా, రిచ్లో ఉంటారా? పూర్లో ఉంటారు, రిచ్లో ఉంటారా? రిచ్లో ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ రిస్కులు తీసుకోవాలి, టెన్షన్లు తీసుకోవాలి, ఇబ్బందులు తీసుకోవాలి, అవమానాలు తీసుకోవాలి, హేళనలు తీసుకోవాలి, టెన్షన్లు తీసుకోవాలి. ఇవేవి నేను తీసుకోలేను సార్ అంటే నువ్వు సర్వేల్ మోడ్లో ఉండు, ఏదో ఒక జాబ్ చేసుకో. లేదు సార్ నేను అవన్నీ తీసుకుంటాను అంటే నువ్వు డ్రీమ్ మోడ్లోకి రా. ఫస్ట్ నువ్వు డిసైడ్ అయిపో రెండిట్లో ఏం కావాలి అనేది. అంతేగాని నేను అవమానాలు పడను, నేను హేళనలు పడను, నేను టెన్షన్లు పడను, నేను ఫైనాన్షియల్ పడను, నాకు మాత్రం డ్రీమ్ మోడ్ కావాలి అంటే మాత్రం మన జీవితంలో రాదు. క్లియర్? రైట్. అయితే ఈ సర్వేల్ మోడ్లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. మీ అందరూ తెలుసు, మనకి ఇక్కడ క్యాష్ ఫ్లో చార్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఆల్మోస్ట్ మీకు నెట్లో కూడా దొరుకుద్ది. ఇక్కడ డబ్బు సంపాదించేటువంటి వ్యక్తులు ఎలా అని చెప్పి ఒక
ఎకనామిక్కి సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే డబ్బు సంపాదించే వ్యక్తులు ముఖ్యంగా దేంట్లో ఉంటారు అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కువ ఎంప్లాయీస్, మీ అందరూ తెలుసు, డబ్బు సంపాదించడానికి ప్రతి పేదవాడు ఎంచుకునే మార్గం ఏంటి? జాబ్. ఎస్ ఆర్ నో? రైట్. ఇతను జాబ్ని ఎంచుకుంటాడు. అలాగే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీకి సెల్ఫ్ ఎంప్లాయీకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ పెద్ద తేడా ఏమి ఉండదు. వాడు ఇంకోటి చెప్పింది వింటాడు, వాడు సొంతంగా నిర్ణయం తీసుకుని పని చేస్తాడు. కానీ ఆదాయంలో మాత్రం ఇద్దరు ఒకటే. అయితే ఇక్కడ చూడండి, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో జనాభా 100 మంది ఉన్నారనుకోండి, మీరు బాగా లోతుగా అర్థం చేసుకోవాలి. జనాభా 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందిలో 95% జనాభా ఇటు ఉంటారు. ఆ 100 మందిలో 95 మంది జనాభా ఇటు ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, ఈ 100 మందిలో 95 మంది జనాభా ఇటు ఉంటారు. వీళ్ళ దగ్గర 5% మాత్రమే డబ్బు ఉంటుంది. అయితే ఇక్కడ డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు, జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళు చేసే పని ఏంటి అంటే అది జాబ్ చేయడం లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండడం. ఇక్కడ చూడండి, మీరు ఈ రెండిట్లో కనుక ఉన్నారు లేదు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే సింపుల్గా చెప్తాను. ఈ రెండిట్లో మీరు ఉన్నారు అంటే మీరు దీంట్లో ఉన్నారని అర్థం, పూర్లో ఉన్నారని అర్థం. మీరు ఎంప్లాయ్మెంట్లో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎక్కడున్నారు? పూర్లో ఉన్నారని అర్థం. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ వెస్టర్న్లో రాకముందు మీరు ఎక్కడున్నారు? మీరు అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 99% ఈ 2 కేటగిరీలో ఉండుంటారు. అయితే ఎంప్లాయీ లేదా సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉండుంటారు. ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 99% పూర్ జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు పూర్ జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీలన్నీ ఇలాగే ఉంటాయి. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ తల్లిదండ్రులు మీరు కానీ అంతకుముందు ఈ ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు అంటే నేను ఖచ్చితంగా రాసిస్తాను, మీరు ఖచ్చితంగా ఈ జాతికి చెందిన వాళ్ళే, సర్వేల మోడు జాతికి చెందిన వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ, చేతి పనులు చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ, చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కనుక అయితే మీరు కూడా అంతకుముందు అదే చేస్తుంటే ఖచ్చితంగా 100కి 100% మీరు ఈ జాతికి చెందినోళ్ళు, పూరికి చెందినోళ్ళు. ఎస్ ఆర్ నో? అయితే మీరు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే, ఇటు నుంచి అటు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంటే ఇది 2వ కేటగిరీ ఉంది. ఇది బిజినెస్ ఓనర్స్. ఏంటిది? బిజినెస్ ఓనర్స్. ఈ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ జనాభా ఉంటారు. ఈ జనాభాని పెట్టుబడిగా పెట్టి డబ్బుని క్రియేట్ చేస్తారు. వీళ్ళు అలా ఇంకోటి ఉన్నాడు, ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్ని డబ్బును పెట్టుబడిగా పెట్టి డబ్బుని క్రియేట్ చేస్తారు. లైక్ చిట్ ఫండ్స్, లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్, లైక్ చీటీ పాటలో ఇలా ఉంటారు కదా చిట్ ఫండ్స్. అలాంటి వాళ్ళందరూ కూడా, అదే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్టర్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఈ ఇన్వెస్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బును పెట్టుబడిగా పెడతారు, డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ వాళ్ళు బిజినెస్ పెడతారు, బిజినెస్ పెట్టి ఎంప్లాయీస్ని పెడతారు. ఈ ఎంప్లాయీస్ మీద వాళ్ళు డబ్బు సంపాదించడం అనేది జరుగుద్ది. అయితే ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళలో ఇక్కడ 5 మంది జనాభా ఉంటారు, ఇక్కడ 5 మంది జనాభా ఉంటారు. వీడి దగ్గర 95% డబ్బు ఉంటుంది. కావాలంటే చూడండి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ టాటా కంపెనీకి సంబంధించిన వాళ్ళు, రిలయన్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, పెద్ద కంపెనీలు వేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు ఉండడం జరుగుద్ది. జాబులు చేసేవాళ్ళు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ కూడా అటు ఉండడం జరుగుద్ది. అక్కడ 95 మంది జనాభా ఉన్నారు, 5% డబ్బు ఉంది. ఇక్కడ 5% జనాభా ఉన్నారు, 95% డబ్బు ఉంది. కావాలంటే చూడండి, ఒక్క ముఖేష్ అంబానీ మాత్రమే మన భారతదేశాన్ని 10 సంవత్సరాల పాటు మనల్ని అందరిని ఇంటికాడ కూర్చోబెట్టి మేపగల దమ్ము ఒక్క ముఖేష్ అంబానీకి ఉంది. ఒక్కడు మన ఇండియాలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నా కానీ మేపగల డబ్బు ఎవరి దగ్గర ఉంది?
ముఖేష్ అంబానీ దగ్గర ఉంది. మనందరం కలిసి ముఖేష్ అంబానీ ఖర్చు ఒక రోజు తీర్చగలమా? రోజుకానికి 500 కోట్లు ఖర్చు అవుద్ది. మనందరం కలిసి ఆయన ఖర్చు ఒక రోజు ఖర్చు మనం పెట్టుకోగలమా? పెట్టుకోలేము. ఆయన డబ్బు సంపాదించే వాళ్ళందరూ ఇటు ఉంటారు. సో పేదవాళ్ళు జాబులు చేసే వాళ్ళందరూ అటుంటారు. మీరు అటుంటే పూర్లో ఉన్నట్టు, ఇటుంటే డబ్బు సంపాదించే వ్యక్తుల కింద మారినట్టు. ఇప్పుడు మీరు అటు నుంచి ఇటు రావాలి. ఎస్ ఆర్ నో? అందుకే మిత్రులారా, నేను స్టార్టింగ్ ఒక 1 year జాబ్ చేశాను. 1 year జాబ్ చేసినప్పుడు నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు 1 year జాబ్ చేసి ఎంప్లాయీలో ఉన్నప్పుడు జాబ్లో లైఫ్ లేదని చెప్పి నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మారా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తర్వాత ఎంప్లాయ్మెంట్లో జాబ్ లేదని 20 లక్షలు పెట్టి బిజినెస్ ఓనర్ కింద మారా. బిజినెస్లో పెట్టుబడి రిస్కులు టెన్షన్ ఉంటాయని చెప్పి బిజినెస్ ఓనర్ కింద మారి నేను ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కింద మారా. ఆ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కింద మారి నేను నిదానంగా ఇన్వెస్టర్ కింద మారాను. స్టార్టింగ్లో ఇప్పుడు మీ అందరూ కూడా ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, మీరు ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే మీకు దగ్గర ఉన్న 2 ఛాన్సులు. ఒకటి బిజినెస్ ఓనర్ అవ్వడం, ఎస్ ఆర్ నో? 2 డబ్బు పెట్టుబడి పెట్టి ఇన్వెస్టర్ అవ్వడం, ఎస్ ఆర్ నో? బిజినెస్ పెట్టడానికి మన దగ్గర డబ్బులు పెట్టుబడి ఉన్నాయా? లేవు. ఏదైనా రిస్క్ అయితే మన దగ్గర డబ్బులు ఉంటాయా? లేవు. ఏదైనా పెట్టుబడి పెట్టింది మనకి లాస్ అయితే మనం ఆ లాస్ను తట్టుకోగలమా? లేదు. అంటే ఇక్కడ రిస్కులు, టెన్షన్లు, డబ్బులు ఇవన్నీ ఉంటాయి. కానీ మనలాంటి వాళ్ళందరి కోసం, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరి కోసం, అరే బాబు నువ్వు ఏదైనా బిజినెస్ చేసి డబ్బున్న వ్యక్తి కింద మారాలి అంటే, నువ్వు ఇటు నుంచి అటు వెళ్ళాలి అంటే, అంతకుముందు లక్షలు పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేయాలరా బాబు, అదే నీ కోసం అని చెప్పి ద గ్రేట్ మిస్టర్ గౌతమ్ బాలి సార్ జీరో ఇన్వెస్ట్మెంట్తో నీ కోసం బిజినెస్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ బాలి సారు మీకోసం జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ తెచ్చాడు. ఇక్కడ నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రిస్క్ లేదు, టెన్షన్ లేదు, బాధ లేదు. నువ్వు కనుక ఇటు బిజినెస్లోకి మారితే నువ్వు కూడా రిచ్ అవుతావు అని చెప్పి బాలి సార్ మనకి ఈ ఆప్షన్ని తీసుకొచ్చాడు. నేను దాన్ని వెంటనే వినియోగించుకుని నేను బిజినెస్ ఓనర్ కింద మారా. ఎప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం నేను బిజినెస్ ఓనర్ కింద మారి నిదానంగా బిజినెస్ని బిల్డ్ చేసుకుంటూ మారి ఈ బిజినెస్ ఓనర్ కాస్త ఇప్పుడు ఇన్వెస్టర్ లాగా మారాను. నాకు ప్రతి నెల వచ్చే 5 లక్షల్లో 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కింద పోతుంది. నేను మీలాగానే జీరో ఇన్వెస్ట్మెంట్ కింద మారాను. జీరో ఇన్వెస్ట్మెంట్లో మారి బిజినెస్ని డెవలప్ చేసుకుని, వెస్టేజ్ బిజినెస్ని డెవలప్ చేసుకుని నిదానంగా నేను ఇన్వెస్టర్ కింద మారాను. విజయరాజు గారు కూడా ఫస్ట్ ఎంప్లాయీగా ఉండేవాళ్ళు, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీగా మారారు, తర్వాత బిజినెస్ ఓనర్గా మారారు, వెస్టేజ్ బిజినెస్ని బాగా బిల్డ్ చేశారు, ఇప్పుడు ఇన్వెస్టర్ లాగా మారారు. ఆయనకి ప్రతి నెల 18 లక్షలు వస్తుంది. దాంట్లో 2-3 లక్షలు ఖర్చు పెట్టినా ప్రతి నెల 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకున్నారు. సో మీరు ఇటు నుంచి ఇటు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇటు ఉండకూడదు. ఈ 2 పనులు కనుక మీరు చేస్తే, మీరు ఎంప్లాయ్లో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఉంటే మీరు ఎప్పుడు కూడా పూర్గానే ఉండిపోతారు. ఇక అసలు మీరు కనుక సార్ నేను జాబ్ చేసుకుంటూ కోట్లు సంపాదించాలి, జాబ్ చేసుకుంటూ పెద్ద డ్రీమ్ హౌస్లో ఉండాలి, జాబ్ చేసుకుంటూ ఫ్లైట్లు వెళ్ళాలి, జాబ్ చేసుకుంటూ మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, జాబ్ చేసుకుంటూ డబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్లు కట్టుకోవాలి, ఇలాంటి ఆలోచన ఉంటే మాత్రం అవి 100% జరగవు. మీరు నేను చెప్పినటువంటి ఆలోచనలు కనుక మీకుంటే మీరు ఇమీడియట్గా ఈ ఎంప్లాయీని, సెల్ఫ్ ఎంప్లాయీని వదిలేసి బిజినెస్ ఓనర్ కిందను అలాగే ఇన్వెస్టర్ కింద మారడం అనేది జరగాలి. ఇప్పుడు మీ దగ్గర ఇన్వెస్టర్గా మారే ఛాన్స్ లేదు కాబట్టి మీరు పూర్ నుంచి రిచ్ అవ్వడానికి మీరు దగ్గర ఉన్న ఒక్క మార్గం బిజినెస్ చేయడం. ఆ బిజినెస్ కూడా వెస్టేజ్ బిజినెస్, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇటుంటే ఏమవుతారు? ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటే ఏమవుతారు? అటుంటే రిచ్. ఇప్పుడు మీరు పూర్లోంచి రిచ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? బిజినెస్ ఇన్వెస్టర్ కింద మారాలి. ఇప్పుడు బిజినెస్ అంటే మీరు దగ్గర లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడానికి సోమతుందా? లేదు. మీరు నిజంగా పూర్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెస్టేజ్ అనేటువంటి జీరో బిజినెస్ని చెయ్యాలి. చేస్తారా? ఇప్పుడు మీ అందరూ గట్టిగా చెప్పండి, మీరు పూర్లో ఉంటారా, రిచ్ అవుతారా? పూర్లో ఉంటారు, రిచ్
రిచ్ అవుతారా? పూర్లో ఉంటారు, రిచ్ అవుతారా? రిచ్ అవ్వడానికి మన దగ్గర ఉన్న అవకాశం ఏంటి? వెస్టేజ్ మాత్రమే. మన దగ్గర ఉన్న అవకాశం ఏంటి? వెస్టేజ్ మాత్రమే. ఇక్కడ చూడండి, డూ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ వెస్టేజ్ అలౌన్ కెన్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్? మీరు నిజంగా నమ్ముతున్నారా వెస్టేజ్ అనేది మీ జీవితాన్ని మార్చుద్ది అని? మీరు నిజంగా నమ్ముతున్నారా వెస్టేజ్ అనేది మీ జీవితాన్ని మార్చుద్దని? మీరు నిజంగా నమ్ముతున్నారా వెస్టేజ్ అనేది మీ జీవితాన్ని మార్చుద్ది అని? వినిపించట్లా? నమ్మకం లేదా? నమ్మకం లేదా? రైట్. ఇక్కడ చూడండి, వెస్టేజ్ ద ఓన్లీ వే టు వీ కెన్ రిచ్. మనం రిచ్ అవ్వడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం వెస్టేజ్ కంపెనీ మాత్రమే. మరి మీ అందరూ రిచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? మీరు రిచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? అందరూ మాట్లాడు, రిచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? మీరు అందరూ రిచ్ అవ్వాలి అంటే, మీరు అందరూ బిజినెస్ ఓనర్లుగా మారాలి అంటే, ఐ మీన్ వెస్టేజ్ బిజినెస్ ఓనర్లుగా మారాలి అంటే, మీరందరూ మాలాగానే డూప్లెక్స్ హౌస్లు, బెంజ్ కార్లు, లగ్జరీ కార్లు, లక్షల్లో డబ్బులు మీరు సంపాదించాలి అంటే మీరు ఇక్కడ కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, లక్షలు కావాలి అంటే, వినిపించట్లా? లక్షలు కావాలి అంటే, లక్షలు కావాలి అంటే, లక్షలు కావాలి అంటే మార్చుకుంటే రెడీనా? 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 రైట్. సో మీ లక్షణాలను మార్చుకోవడానికి కోసమే నా దగ్గర కొన్ని మంత్రాలు ఉన్నాయని దాని గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ సక్సెస్ మంత్ర 1. ఫస్ట్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ అ గ్రేట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మీ అందరూ కూడా ఖచ్చితంగా నమ్మాలి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది. ఈరోజు నెట్వర్క్ ఆపర్చునిటీ మీ జీవితంలోకి రావడం అనేది చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని మీ అందరూ కూడా బలంగా నమ్మాలి. నువ్వు కనుక నన్ను కలిస్తే నీకు కూడా ఇలాంటి కారులో తిరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి అన్నాడంట. వెంటనే ఆ కార్డు తీసుకున్న వ్యక్తి ఆ కార్డు చూసి నవ్వుకున్నాడంట. ఏంటి, ఇతను ఇల్లు కలిస్తే ₹1,00,00,000 కారులో నేను తిరుగుతానా? నేను కూడా లక్షలు సంపాదిస్తానా? ఈడేదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడని చెప్పి ఆ విజిటింగ్ కార్డుని చూసి పక్కన పడేసాడంట. పడేసిన తర్వాత కరెక్ట్గా 3 years తర్వాత అదే బంక్లోకి అదే కలర్ ఉన్న కారు ఇంకోటి వెళ్ళిందంట. వెళితే మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ అతనికి ఆ కారు బాగా ఇష్టం కదా, ఎస్ ఆర్ నో? మళ్ళీ చూస్తున్నాడన్న కారు ఇంకా, అబ్బా భలే ఉంది అబ్బా ఈ కారు, అబ్బాబ్బా 3 years క్రితం ఈ కారు వచ్చింది, అప్పుడు కూడా ఇది కారు భలే ఉంది, అబ్బా ఇంకా రీమోడలింగ్ జరిగింది, భలే ఉంది, కలరు గిల్లరు చాలా బాగుంది అబ్బబ్బా అని చూస్తుంటే మళ్ళీ ఆ ఓనర్ వచ్చి దిగాడంట. ఏంటి బాబు నా కారు ఇంకా చూస్తున్నాం అన్నాడంట. సార్ ఈ కారు అంటే నాకు చాలా ఇష్టం సార్, 3 years క్రితం ఇలాంటి కారు ఒక అతను వేసుకొచ్చాడని, అప్పుడు అలాగే ఉంది, అప్పుడు భలే ఉంది సార్, ఇప్పుడు కూడా మీ కారు అద్భుతంగా ఉంది సార్, నా కలర్ కారు కాని సార్ అన్నాడంట. ఈ కారు ఏంటి సార్ ఏంటంటే అప్పుడు చెప్పాడు ఆయన, బాబు నీకు తెలుసలేదో 3 years బ్యాక్ ఒక అతను నిన్ను కలిశాడు కదా, అతను నీతో మాట్లాడ్డాను, నేను క్షుణ్ణంగా బండిలో పెట్రోల్ కొట్టించుకుంటూ విన్నాను, నువ్వు పడేసినటువంటి విజిటింగ్ కార్డు ఏదైతుందో అది నేను తీసుకుని అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతను కలిశాను, అతను ఏం చెప్పమన్నాడో చేశాను, 3 years తిరిగేసరికి నీలాగున్న నేను ఇప్పుడు అలాంటి కారులో తిరుగుతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీని అర్థం ఏంటి? సో వచ్చిన ఆపర్చునిటీ, ఏదైతే వచ్చిన ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీనేమో ఇతను ఉపయోగించుకున్నాడు 100%. ఈ ఆపర్చునిటీనేమో ఇతను ఉపయోగించుకోలేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జీవితంలో అందరూ సక్సెస్ అవుతారు, ఆ వచ్చిన ఆపర్చునిటీని మనం బలంగా నమ్మాలి. నెట్వర్క్ కంపెనీ అనేది మన జీవితాన్ని మార్చుద్ది. ఇది ఒక గొప్ప అవకాశం ఉన్న కంపెనీ. దీనిలో కనుక మనం పని చేయకపోతే రేపొద్దున మనకు మంచి లైఫ్ ఉండదు. మీరు బలంగా నమ్మి ఈ మీటింగ్ హాల్లో కూర్చోవాలి. ఈరోజు మీరు మీటింగ్ హాల్ ఉన్నారు, వెళ్ళిపోయారు, రేపొద్దున మళ్ళీ మీ పని మీరే చేసుకుంటే ఈ మీటింగ్ విని వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఈ ఆపర్చునిటీ మీ జీవితంలో వచ్చినటువంటి ఒక గొప్ప వరంలో భావించాలి. నేను రియల్గా చెప్తున్నాను, ఈరోజు ఈ మీటింగ్ వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు అంటే మీరు నిజంగా అదృష్టవంతులు అని చెప్తాను. మీరు ఈ అదృష్టం మీకు రావడానికి మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో లేకపోతే గత జన్మంటూ మీకుంటే అప్పుడు వాళ్ళు చేసిన పుణ్యం వల్ల మీకు వెస్టేజ్ పని అయింది. నాది ఆల్రెడీ 5 సంవత్సరాలు అయింది. అదే 7 సంవత్సరాలు 48 లక్షలు సంపాదిస్తున్నారు, 2 లగ్జరీ కార్లు తీసుకున్నారు. ఒక్కసారి థింక్ చేయండి. నేను కొద్దిగా
నాకు అదృష్టం తక్కువ ఉంది కాబట్టే నాకు ఆయనకన్నా 7 సంవత్సరాలు వెనక పరిచయం అయింది. నాకు కూడా ఆయనకులాగా 7 సంవత్సరాలు ముందు పరిచయం ఉంటే, నేను కూడా నెలకి 48 లక్షల ఇన్కమ్ తీసుకుంటే, నా ఇంటి ముందు 2 కార్లు ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మీరు. ఆయనకన్నా మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ గారు, ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫ్యామిలీ మొత్తం మచ్చర్స్కి పుట్టారు. ఎస్, ఎందుకంటే అందుకే 16 సంవత్సరాల క్రితం ఆయనకు పరిచయం అయింది. ఈరోజు నెలకి 1,60,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. 1,60,00,000. ఒక్కసారి ఊహించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊహించండి, మీరందరూ కూడా 5 సంవత్సరాల ముందు వెస్ట్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. మీరు నాలాగే నెలకి 5,25,000 ఇన్కమ్ తీసుకున్నారు అనుకుందాం. ఒక్కసారి ఇమేజిన్ చేయండి, మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మీ లైఫ్? ఇప్పుడు మీరు అదృష్టవంతులా కాదా? బయట వాళ్ళు దానికన్నా మీరు చాలా అదృష్టవంతులు మిత్రులారా. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోలేదా, మీ అవకాశాన్ని వేరేవాడు వినియోగించుకుంటాడు, ఖచ్చితంగా వినియోగించుకుంటాడు. అలా వినియోగించుకున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను సరిగ్గా వాళ్ళకి ప్లాన్ చెప్పకపోవడం వల్ల, మొహమాట పడడం వల్ల వేరే వాళ్ళ టీంలో జాయిన్ అయ్యి నా ముందు వచ్చి, సార్ నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అన్నయ్య, నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మావయ్య అంటున్నాడు నా ముందే వచ్చి. దయచేసి మిత్రులారా, ఈ మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీకు వచ్చిన ఆపర్చునిటీ చాలా గొప్ప ఆపర్చునిటీగా మీరు భావించాలి. ఇక్కడ ఒకటి సార్, ఈరోజు మనం మీటింగ్ దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఇక్కడ సార్ మా అప్లైన్ టికెట్ ఇచ్చాడు, మా అప్లైన్ డబ్బులు ఇచ్చాడు, లేదా మా అప్లైన్ టికెట్ పెట్టాడు, మా అప్లైన్ సరదాగా రారా అన్నాడు, 3 రోజులు సరదాగా భోజనం పెడతారు, కాసేపు కూర్చోవచ్చు అన్నారు, ఏదో తిరిగి వద్దాం అన్న వాళ్ళకి ఈరోజు మీటింగ్ అనవసరం. వద్దు సార్, నాకు 5,000 వస్తే చాలు, 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు, మా తాత బతికాడు, మా నాన్న బతికాడు, నేను బతుకుతా అన్నవాడికి కూడా ఈ వెస్టార్ అనవసరం, ఈ మీటింగ్ అనవసరం. మీరు అలాంటి వాళ్ళు, నాకు 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు, 30,000 వస్తే చాలు, ఎలాగోలా బతికేస్తాం అన్న వాళ్ళు ఉంటే ఈ మీటింగ్లో ఉంటే దయచేసి మీరు ఈ మీటింగ్లో ఉండొద్దు, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. మీరు లక్షలు సంపాదించాలని కోరుకుంటేనే మీరు ఈ బిజినెస్లోకి రండి. మీ ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మీరు కూడా మాలాగా కారులో తిరగాలి, మీరు కూడా మాలాగా ఫ్లైట్లో తిరగాలి, మీరు కూడా మాలాగా లక్షలు సంపాదిస్తూ ఆస్తిపాస్తులు సంపాదించుకుంటూ సొసైటీలో ఒక మంచి గుర్తింపు కావాలి అన్న వాళ్ళకి మాత్రమే వెస్టేజ్. అంతేగాని 5,000, 10,000 కోళ్ళ కోసం వచ్చే వాళ్ళకి, 5,000, 10,000, 20,000 కోసం వచ్చే వాళ్ళకి వెస్టేజ్ వేస్ట్. మీరు 5,000, 10,000, 20,000 సంపాదించడం మీ ధ్యేయం అయితే బయట కొబ్బరి బొండాలు కొట్టుకోవచ్చు, టీ స్టాల్ పెట్టుకోవచ్చు, రోడ్డు పక్కన ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, జ్యూస్ షాప్ పెట్టుకోవచ్చు, కూలి పనులకు వెళ్ళొచ్చు, చేదు పనులకు వెళ్ళొచ్చు. మీరు 10,000, 20,000 అవే చేసుకోండి. మీరు లక్షలు సంపాదించాలి అంటే ఖచ్చితంగా మీరు వెస్టేజ్ మీ జీవితం అనుకుంటే, ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఆ పాయింట్స్ మీరు జాగ్రత్తగా వినాలి. నిజంగా చెప్తున్నాను, వెస్టేజ్ మీ జీవితంలోకి వచ్చింది అంటే మీరు జీవితంలో ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల వెస్టేజ్ మీ జీవితంలోకి వచ్చింది అన్న విషయాన్ని మీరు బలంగా నమ్మండి. అలా నమ్మగలిగితేనే ఈ బిజినెస్ లో మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుద్ది. నెక్స్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ లాగా మీరు ఫీల్ అవ్వాలి మిత్రులారా. ఇక్కడ చూడవచ్చు, ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఈస్ టు బి రెడీ వెన్ యువర్ ఆపర్చునిటీస్ కమ్స్. సక్సెస్ కి సీక్రెట్ ఏంటంటే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవడం అనేది సక్సెస్ కి సీక్రెట్. నెక్స్ట్, సక్సెస్ మంత్ర 2, వీ హ్యావ్ టు బిలీవ్ దట్ 100% ఆఫ్ మై లైఫ్ విల్ చేంజ్ ఇన్ వెస్టేజ్, దిస్ బిజినెస్ విల్ చేంజ్ మై లైఫ్. ఇది మీరు బాగా నమ్మాలి. ఈ బిజినెస్ 100కి 100% నా జీవితాన్ని మార్చుద్ది అని మీరు బలంగా నమ్మాలి. ఇక్కడ చాలా మంది ఈ బిజినెస్ మీద అపనమ్మకంతో ఉంటారు. ఇది మన వల్ల అవుద్దా, ఈ వెస్టేజ్ చేయొచ్చా, ఈ వెస్టేజ్ ఉంటే మనకు ఫ్యూచర్ ఉంటుందా, అరే ఈ వెస్టేజ్ కంపెనీ ఎంతకాలం ఉంటుంది, ఈ వెస్టేజ్ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇలాంటి అపనమ్మకంతో ఉంటుంది. మీరు అపనమ్మకంతో ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళలేరు. అపనమ్మకంతో మీరు ఈ బిజినెస్ లో ముందుకి వెళ్ళలేరు. ఏదేమైనా సరే మీరు బలంగా నమ్మాలి, వెస్టేజ్ లో నా లైఫ్ ఉంది, వెస్టేజ్ తోనే నా జీవితం ఉంది అని మీరు బలంగా నమ్మగలిగితేనే ఈ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుద్ది. దానికి చిన్న స్టోరీ చెప్తాను. ఒక సీనియర్ పైలట్ ఫ్లైట్ నడుపుతున్నాడు. ఫ్లైట్ టేకప్ అవడానికి రెడీగా ఉంది. రెడీగా ఉంటే ఆయన ఒక పైలట్ లోపల సీట్లో కూర్చుని బాగా ఆలోచిస్తున్నాడు గాఢంగా. ఆలోచిస్తుంటే పక్కన లోపల ఉంటారు కదా లేడీస్, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు,
ఏ లేడీస్ అదే మనకి డ్రింక్స్ అన్ని సర్వ్ చేస్తూ ఉంటారు కదా లోన, ఆ లేడీస్ వచ్చి అడుగుతున్నారు ఫ్లైట్లో, ఏంటి సార్ ఏంటి ఈ 20 సంవత్సరాలతో నేను మీతో జర్నీ చేస్తున్నాను, ఎప్పుడు మీరు ఇంత డల్గా ఉండడం చూడలేదు, ఏంటి ఆలోచిస్తున్నారు అన్నారంట. ఏం లేదమ్మా అన్నాడంట. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ అతని దగ్గరికి వచ్చింది, ఏంటి సార్ మళ్ళీ అలాగున్నారు, ఎందుకు మీరు అంత డల్గా ఉన్నారు ఏంటి అన్నారా. ఏం లేదమ్మా, ఫ్లైట్ అంతా బాగుంది కానీ ఎక్కడో ఒక చోట డ్రర్ సౌండ్ వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదమ్మా అన్నాడంట. అంటే అడిగింది, ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా అంది. అసలు ప్రాబ్లం లేదు, 99.99% అసలు ప్రాబ్లమే లేదు, నాకున్న 20 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 99.99% ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడో డ్రర్ సౌండ్ వస్తుంది ఏంటో అని అర్థం కావట్లేదమ్మా అన్నాడంట. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఓ పావు గంట తర్వాత వచ్చింది. మళ్ళీ అలాగే డల్గున్నాడు. ఏంటి సార్ అలాగే ఉన్నాడు అన్నాడంట. ఏంటి మళ్ళీ అలాగే డ్రోన్ సౌండ్ వస్తుంది, ఎక్కడో తగ్గట్లేదమ్మా అందంట. ఈ మాట ఇద్దరు మాట్లాడుకునే మాటలో ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళందరూ విన్నారు. ఇది ఫ్లైట్, ఇప్పుడు మీరు ఉంటారా దిగేస్తారా? ఉంటారా దిగేస్తామా? వాస్తవంగా నేనైతే దిగేస్తా. మీరు ఉంటారా ఫ్లైట్లో? ఉన్నాం. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 99.99% నాకున్న ఎక్స్పీరియన్స్ 20 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, ఫ్లైట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్న మాట మీకు గుర్తు రాలేదు, కానీ 1% డ్రర్ అన్న సౌండ్ మాత్రం గుర్తొచ్చి దిగేశారు. ఎస్ ఆర్ నో? ఇక్కడ 20 years ఎక్స్పీరియన్స్ అన్నాము, మీకు వెస్టర్న్ 20 years ఎక్స్పీరియన్స్ అన్నాడు, ఫ్లైట్ ఏ ప్రాబ్లం లేదంటే మనకి ఎటువంటి ఆ 99.99% మాట గుర్తురాలా, కానీ ఆ 1% డౌట్ అన్నాడు చూసారు అతను, ఆ మాట మనకు గుర్తుంది. ఎస్ ఆర్ నో? ఇలాగే ఈ మీటింగ్ హాల్లో కూడా మీలాగా జాయిన్ అయిన మాలాంటి వాళ్ళు ఎంతో మంది బిజినెస్ వచ్చి మా జీవితాలను మార్చుకుని ఈ రోజు లక్షల్లో సంపాదిస్తూ కారులో తిరుగుతున్నాం. ఎస్ ఆర్ నో? ఆంధ్ర తెలంగాణలో 1200 మందికి వెస్టేజ్ కంపెనీ కార్లు ఇచ్చింది. ఈ రోజు ఈ మీటింగ్ హాల్లో ₹1,00,000 కాంచి నెలకి సుబ్బయ్య శెట్టి గారి దాకా నెలకి 50 లక్షలు సంపాదించాలో 100 మంది మీటింగ్ హాల్లో ఉన్నాం. బయట 100 కార్లు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బయట 100 కార్లు ఉన్నాయి. హాల్లో నెలకి ₹1,00,000 నుంచి 50 లక్షలు సంపాదించాలో 100 మంది ఉన్నాం. మా మాటలు మాత్రం మీకు గుర్తురావు. ఇక్కడ అంతా 3 రోజులన్నీ విని వెళ్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడో గొట్టంగాడు వెస్ట్ గురించి తెలియనోడు, ఒక రోజు కూడా మీటింగ్ ఉన్నోడు, డైరెక్ట్ సెండింగ్ అంటే ఏంటో తెలియనోడు, అబ్బో ఈ కంపెనీలా ఎప్పుడో వచ్చి ఎత్తేసినాయి బాబు అనగా వీటికి అనుమానం వచ్చేద్ది. అమ్మో ఇలాంటి కంపెనీలను మోసం మనం ఎత్తిపోయాడు అనగానే వీటికి అనుమానం వచ్చేద్ది. ఒక 4 జాయిన్ అయితే 4 దగ్గర నుంచి ఆ మాట చెప్పగానే ఇది మన అయ్యే పని కాదులే, ఇది మనం చేయలేములే అని చెప్పి చాలా మంది ఆగిపోతున్నారు. మీరు బయట ఆగిపోయే వాళ్ళని ఎందుకు చూస్తున్నారు? ఈ బిజినెస్ లో మీలాగా జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తూ కారు తీసుకున్నటువంటి మీ అప్లైన్లు ఎందుకు చూడలేదు? మీరు బయట ఎవడో ఏదో మాట చెప్తున్నాడు, ఈ బిజినెస్ గురించి తెలియనోడు, నమ్మకం లేనోడు, కష్టపడినోడు, పాజిటివ్ థింకింగ్ లేనోడు ఎవడో ఏదో చెప్తుంటే వాళ్ళ మాటలు ఎందుకు మీరు నెగిటివ్ తీసుకుంటున్నారు? మీ ముందు లక్షల్లో సంపాదిస్తూ కారులో తిరిగేటువంటి మీ అప్లైనర్లు ఎందుకు చూడలేదు? మీలాగా మేము కూడా అలాగే జాయిన్ అయిన వాళ్ళం కదా, మీరు మమ్మల్ని చూసి మీరు వెస్టేజ్లో పనిచేయొచ్చు కదా. ఈ నెగిటివ్స్ ని ఎంచుకుని వెస్టేజ్ రాంగ్ ప్లాట్ఫామ్, వెస్టేజ్ లో సక్సెస్ లేదు, వెస్టేజ్ లో ఇది లేదు అది లేదు అని చెప్పి వెస్టేజ్ లో సక్సెస్ అవనోడు, వెస్టేజ్ అంటే ఏంటో తెలియనోడు, అసలు నెట్వర్కే బిల్డ్ చేయడం రానోడు, నెట్వర్క్ లో లక్ష సంపాదించడం తెలియనోడు ఎవడో ఏదో చెప్తే ఆడి మాటలు భుజాన్ని వేసుకుని చాలా మంది వెస్టేజ్ అని ఒక గ్రేట్ ఆపర్చునిటీని వదిలేసుకుంటున్నారు. ఈ రోజు అలా వదిలేసుకుని మళ్ళీ జీరోతో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు నా టీంలో బోల్డ్ అంతమంది ఉన్నారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ 10th క్లాస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, మంచి దోస్తు. నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఇటు నన్ను రోజు అడుగుతూ ఉండేవాడు, బావా నీ దగ్గర ఏదన్నా జాబ్ ఉంటే చెప్పు, మీ దగ్గర ఏదన్నా జాబ్ ఉంటే చెప్పనేవాడు. నేను చెప్పేవాడిని, అరే బావ నువ్వు చదివినేమో మెకానికల్ ఇంజనీరింగ్ రా, నేను నా దగ్గర కంప్యూటర్ రా, నువ్వు వచ్చి నా దగ్గర ఏం చేస్తావు, నా దగ్గర ఎటువంటి లేవురా అంటే వాడు చెప్పాడు, అరే ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వాళ్ళు 15,000 జీతం ఇస్తున్నారు, ఏదంటే చూడరా అన్నాడు. ఈ వెస్టేజ్ పరిచయం వెంటనే, అరే మా బావ నాతో పాటు సినిమాలు తిరుగుతాడు, నాతో పాటు బిర్యానీ తింటాకు వస్తాడు, నాతో పాటు చక్కగా షకార్లకి సినిమాలకు వస్తాడు, ముందు వీడికి చెప్పాలరా అని చెప్పి వాడికి వెళ్ళి బిజినెస్ చెప్పడం వెళ్ళా. ఫస్ట్ బాగా తెలిసిన చెప్తాం కదా, వెళ్ళి చెప్పిన తర్వాత వాడు ఇదంతా విన్న తర్వాత, అరే మా కాలేజీలో చాలా మంది చేస్తున్నారు ఇలాంటి డబ్బులు గడిచినాడు పోయాడంట, అరే ఒక నట్టగా పోలీసులు పట్టుకుపోయారంట, ఇవన్నీ ఫేక్ కంపెనీలు, ఇవన్నీ ప్రోడక్ట్ రేట్లు ఉంటాయి, నువ్వు ఇవన్నీ జాయిన్ అవ్వద్దు అది అని చెప్పి నేను ఆడిని మోటివేట్ చేద్దాని వెళ్తే ఆడు నన్ను మోటివేట్ చేసి పంపించాడు.
నేను మోటివేట్ చేద్దాను వెళ్తే ఆడు నన్ను మోటివేట్ చేసి పంపించాడు. ఏంట్రా దెబ్బెలా కొట్టేసింది అనుకున్నా. అప్పుడు నాకు అనిపించింది, అరే వీడికి వెస్టేజ్ అంటే ఏంటో తెలియదు, ఒకరోజు మీటింగ్ రాలా, ఒకరోజు నెట్వర్కింగ్ అంటే ఏంటో తెలియదు, వీడి మాట నేను ఎందుకు వినాలి? నా ముందు విజయరాజు గారు ఉన్నారు, నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నాడు, నా ముందు నా అప్లైంటర్లు ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళని ఎందుకు నేను చూడకూడదు అని చెప్పి వాడిని పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. కట్ చేస్తే 1.5 సంవత్సరం అయింది. నా ఇంటి ముందు స్కోడా ర్యాపిడ్ 10 లక్షల కారు వచ్చి నెలకి 1,50,000 ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంటే మా ఊర్లోంచే నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఊర్లోంచి బయటికి వెళ్తున్నా. నేను కార్ డ్రైవ్ చేసుకుని చూడలోంచి బయటికి వెళ్తుంటే మా ఊళ్ళో అందరూ, అరే ఎవరిది ఈ కారు భలే ఉంది, ఎవరిది అంటే, అరే పలానోడంటారా, పలానా కంపెనీ అంటారా అట్టట్ట అందరూ తెలిసిపోయింది. వీడు నన్ను మోటివేట్ చేసి పంపించిన తర్వాత వీడు ఏం చేశాడు తెలుసా? మా 10th క్లాస్ మేట్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వీడు వాట్సాప్ గ్రూప్లో నన్ను హేళన చేయడం మొదలెట్టాడు. అరే చందుగాడు వచ్చాడరా, వీడి దగ్గర గజ్జికి సంబంధించిన సబ్బులు ఉన్నాయంట, తామరలకు సంబంధించిన సబ్బులు ఉన్నాయంట వీడు అని వాట్సాప్. వీళ్ళందరూ అడుగుతున్నారు, యారా నాకు పలానా ప్రాబ్లం ఉందా, సబ్బు ఉందా నీ దగ్గర, పలానా ప్రాబ్లం ఉందా, సబ్బు ఉందా, నాకు ఆ ప్రాబ్లం ఉంది అని రకరకాల కామెంట్లు. నాకు సిగ్గేసింది అని చెప్పిన తర్వాత ఆ సిగ్గి నేను భయపడలా. ఎందుకు? ఈ మాట్లాడిన వాళ్ళందరూ నెట్వర్క్ అంటే ఏంటో తెలియదు, ఈ మాట్లాడిన వాళ్ళందరూ ఏ రోజు వెస్టేజ్ మీటింగ్లు రాలా, ఈ మాట్లాడిన అందరూ వెస్టేజ్ ఏ రోజు డబ్బులు సంపాదించరా, వీళ్ళ మాటలు నేను ఎందుకు వినాలి అని నా ముందున్న అప్లైంట్లు ఎప్పటికప్పుడు చూసుకునేవాడిని. వాళ్ళు డబ్బులు సంపాదించేద్దానని నేను చూసేవాడిని తప్ప ఎప్పుడు కూడా నేను చూసేవాడిని కాదు. ఈ కారులో వేసుకెళ్ళడం అట్ట మళ్ళీ 6 నోటు పడిన తర్వాత వన్స్ డే నాకు కాల్ చేశాడు. బావా నా జాబ్ తీసేశారు బావా అన్నాడు. ఏంటి బావా అన్న, కరోనాలో జీతాలు ఇవ్వలేరంట బావాళ్ళు, మళ్ళీ కరోనా తగ్గిన తర్వాత కాలేజీ పెట్టిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు రమ్మన్నారు. బావా నీ దగ్గర చాలా మంది చేస్తున్నారంట కదా, నెలకి చాలా మందికి లక్షలు ఇప్పిస్తున్నావంట కదా, నన్ను కనుక నీ వెనకాల పెట్టుకుంటే నేను మళ్ళీ ఈ కంపెనీలో పనిచేస్తాను రా బావా అని చెప్పంటే, బాబు ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తాను, నేను నీతో పనిచేయడానికి టైం లేదు, నా దగ్గర ఒక అతను ఉన్నాడు, అతను నీకు పరిచయం చేస్తా, అతనితో పని చేసుకో అని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు వచ్చి అతనితో పని చేసుకోవడం మొదలుపెట్టి ఈరోజు మన టీంలో గోల్డ్ డైరెక్టర్గా ఈరోజు మన టీంలో ఉండడం అనేది జరిగిందండి. అతను ఇక్కడ మీరు గమనించండి, ఈరోజు రీసెంట్గా అతను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేశాడు. ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత ఇలా మీటింగ్లో తర్వాత వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేశాడు. ఏమని చేశాడు తెలుసా? మన బ్యాచ్లోనే అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటూ, అందరికి మెంటర్గా ఉంటూ గొప్ప స్థాయిలోకి వెళ్ళినటువంటి చందుగాడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి రా అని. ఆ మెసేజ్, అరే గజ్జికి తామరలకి మందులు ఉన్నాయని గ్రూపులో మెసేజ్ పెట్టినోడు మనందరికి ఇన్స్పిరేషన్, మనందరికి మెంటర్, వెల్ సెటిల్డ్గా మారినటువంటి చందుగాడికి క్లాప్స్ కొట్టండి రా అని మెసేజ్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందబ్బా, ఎలా ఉంటుంది మిత్రులారా? నేను మీకు చెప్తున్నాను, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, దయచేసి ఈ ఆపర్చునిటీని చిన్నగా చూడొద్దు, మీరు దీన్ని చాలా పెద్దగా చూడండి. భావి తరాల తల రాత్రలను మార్చేటువంటి ఒక గొప్ప అవకాశంలో మీరున్నారు. మీ తాత కారు చూడలా, ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. బ్యాటరీస్ ఈ వెస్టాజ్ ఆపర్చునిటీ ద్వారా మనం కారు చూడబోతున్నాం. మన నాన్న ఎప్పుడు 1,00,000 చూడలా, మన తాత ఎప్పుడు 1,00,000 చూడలా, ఈ వెస్టేజ్ ద్వారా మనం 1,00,000 చూడబోతున్నాం. మన తాత ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలా, మన నాన్న ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలా, మనం వెస్టేజ్ ద్వారా ఫ్లైట్ ఎక్కబోతున్నాం. మన నాన్న ఎప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మన నాన్నెప్పుడు కుంట భూమి కొనలా, మన నాన్నెప్పుడు ఎకరం భూమి కొనలా, మనం వెస్టేజ్ ద్వారా పొలాలు కొనబోతున్నాం. మన నాన్న ఎవడు గుర్తించలా, మన తాతని ఎవడు గుర్తించలా, వెస్టేజ్ ద్వారా మనకి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. దయచేసి మిత్రులారా, ఈరోజు వెస్టేజ్ని చాలా చిన్నగా మీరు చూడొద్దు, వెస్టేజ్ని చాలా పెద్దగా చూడండి. మీరు 100% నమ్మండి, వెస్టేజ్ చాలా అద్భుతమైందని చెప్పి. మీ అందరూ తెలుసు, పాండవులు కౌరవులు ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్లో పాండవులు ఓడిపోతారు. ఎస్ ఆర్ నో? అప్పుడు దుర్యోధనుడు అంటాడు, తీసుకురా సీతను అంటాడు. వీడు డమా నడుచుకుంటూ వెళ్ళిపోయి, సీత నువ్వు రా, మీ వాళ్ళు ఓడిపోయారని చెప్పి బడబడ లాక్కొస్తాడు. నిజం లాక్కొచ్చిన తర్వాత అంటే అది ద్రౌపదియా? రైట్. మీరు రంధ్రాలు ఎతకొద్దు, కాన్సెప్ట్ ఏనండి.
రైట్, థ్యాంక్ యూ. సో ద్రౌపదిని తీసుకొస్తారు. మేము లేటెస్ట్ మోడల్లో చెప్తున్నా. ద్రౌపదిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ అంటాడు, ఇక కానీ నువ్వు అంటాడు. కానీ అంటే ఇక దుర్యోధన పట్టుకుని ఎవడో లాగుతున్నాడు చీర, మళ్ళీ రంధ్రలేదు నాకు తెలియదు. ఆడు పట్టుకుని లాగుతూ ఉంటాడు చీర. లాగుతూ ఉంటే ఈ సీత అంటూ ఉంటుంది, కృష్ణ నువ్వు నన్ను కాపాడు, కృష్ణ నువ్వు నన్ను కాపాడు అంటది. ఎక్కడంటది? ఒక పక్క ఈ చీర అట్టుకుంటుంది, ఇంకో పక్క కృష్ణ నువ్వు కాపాడు. ఈడేమో లాగేస్తూ ఉంటాడు, నువ్వు రా అని. అన్న మైకనా అన్న నువ్వు కాపాడు కాపాడు అని, కృష్ణ కాపాడు, కృష్ణ కాపాడు. ఏమైపోయావయ్యా, నువ్వు ఎక్కడున్నావయ్యా, నీకు ఎన్ని పూజలు చేశానయ్యా, నిన్ను ఎంతలా మొక్కానయ్యా, కాపాడు ఏంటయ్యా, నా చీర లాగేస్తున్నారా అంటే ఈడు మాత్రం ఆగడు, లాగేస్తూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు. ఇక చివరికి వచ్చేసరికి ఇక కృష్ణ ఇక నా పని అయిపోయిందని చెప్పి ఈ చేతిలో ఈ చీర వదిలేస్తుంది. ఈ చీర వదిలేసి కృష్ణ నువ్వే దిక్కని చేతులు ఎత్తినప్పుడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? చీర పంపిస్తాడు. ఎస్ ఆర్ నో? అప్పుడు సీత అడుగుద్ది, ఏవయ్యా కృష్ణ, నా చీర మొత్తం లాగేసిన తర్వాత నువ్వు చీర ఎందుకు పంపించావయ్యా, ముందే పంపించుకున్నా అని అడిగింది. అప్పుడు చెప్పాడు, అమ్మ నువ్వు ఒక పక్క చీర కట్టుకుని నేను వస్తానా రానో డౌట్తో కృష్ణారా నువ్వు అన్నావు. అప్పుడే నా కృష్ణుడు చూసుకుంటాడు కదా, నువ్వు 100% నన్ను నమ్ముంటే నేను అప్పుడే వదిలేవాడిని. నువ్వు ఎప్పుడైతే కృష్ణ నాకు ఛాన్స్ లేదు, నువ్వే దిక్కని చీర ఎప్పుడైతే వదిలేవో అప్పుడు నీకు నేను చీరనిచ్చాను. అలాగే నీ జీవితాన్ని మారడానికి వెస్టేజే నీకు లైఫ్ అని నువ్వు నమ్మితే అప్పుడే నీ జీవితం మారుద్ది. ఆ పక్కన నువ్వు అనుమానాలతో థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అనుమానాలతో అపనమ్మకంతో వెస్టేలో సక్సెస్ అవుతామా అన్న నమ్మకంతో నువ్వు వెస్టేలో జాయిన్ అయితే సక్సెస్ అవ్వలేవు అంతే. నువ్వు నమ్మకంతో వెస్టేలో రా, 100% సక్సెస్ అవుతావు. ఏమి లేదప్పా, ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నా. మీ అప్లైన్ దగ్గరికి వెళ్ళండి. సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలుసు సార్. పొద్దున్న 6ంటికి నేను మీ ఇంటికి వస్తా, సాయంత్రం 9 వరకు మీ ఇంటికాడ ఉంటా. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. నువ్వు ఎంతమందిని కలమంటే అంతమందిని కలుస్తా. నాకు 1 year తర్వాత 1,00,000 కావాలి, నా ఇంటి ముందు కావరావా, నన్ను ఏం చేయమంటావు? నో మోర్ డిస్కషన్ విత్ యువర్ అప్లైన్. ఒకటే ఒక మాట, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1 year తర్వాత నా ఇంటి ముందు కారు ఉండాలి, నెలకి 1,00,000 రూపాయలు ఉండాలని చెప్పి నీ అప్లైన్ చేయి పట్టుకుని నీ అప్లైన్ చెప్పినట్టుగా నడు. నీకు 1,00,000 కారు రాకపోతే అప్పుడు నీ అప్లైన్ నడు 100%. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ సక్సెస్? మీ అందరికి సక్సెస్ కావాలా? రైట్. అయితే ఒక పని చేద్దాం. ఈ హాల్లో ఎవరన్నా తెలివిగల కుర్రోడు, అందమైన కుర్రోడు, మంచి టాలెంటెడ్ కుర్రోడు ఒకటి స్టేజ్ మీద రండి. కొత్త వాళ్ళు బిలో డైరెక్టర్స్, అందమైన కుర్రోడు, టాలెంట్ కుర్రోడు, మంచి తెలుగు బిలో డైరెక్టర్స్. థ్యాంక్ యూ. రైట్. నువ్వేంటి లెవెల్ ఏంటి? 12%. రైట్. హలో, గుడ్ మార్నింగ్ వెస్టర్స్. మై లెవెల్ వచ్చేసి 12%. ఏ లెవెల్? 12%. నువ్వు అందగాడువా? ఎస్, అందగానే. రైట్, వెరీ గుడ్. టాలెంట్ ఉందా? ఉంది సార్. ఉంది సార్. టాలెంట్ ఉందా? ఉంది. రైట్. సో అందగాడు, టాలెంట్. సో ఎప్పుడైనా సరే ఒక బిజినెస్లో నమ్మడానికి మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటిదండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద హాల్లో అందగాడు, టాలెంటెడ్ అంటే ఇతను ఒక్కడే లేచాడు. మీ అందరూ అందగాళ్ళు కాదా? మీ అందరూ టాలెంట్ లేదా? ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నారు? ఎందుకు మిమ్మల్ని మీరు చేతగానోళ్ళని ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని మీరు అందహీనులని ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీ అందరూ పెళ్ళిళ్ళు కావా? మీ అందరికి అమ్మాయిలు రారా? మరి మీ అందరూ ఎందుకు అందగాళ్ళ ఫీల్ అవ్వట్లేదు? ఇతను ఒక్కడే ఎందుకు అందగాడే ఫీల్ అయ్యాడు? ఇది మీరు చాలా ఆలోచించాల్సిన విషయం. నేను ఇక్కడ ఎందుకు మనల్ని అందరూ మనం తక్కువ అంచనా ఎందుకు వేసుకుంటున్నారు? మిమ్మల్ని మీ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు తక్కువ అంచనా?
నేనేదో అందగాన్ని కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నా అప్లైన్ అయితే బాగా చేస్తాను, నా అప్లైన్ అయితే మీటింగ్ చేస్తాను, నా అప్లైన్ గొప్ప, నా అప్లైన్ తోట కట్ట, ఇలా ఎందుకు అనుకున్నారు? నిన్ను నువ్వెందుకు గొప్పగా ఫీల్ అవ్వట్లేదు? నిన్ను నువ్వు టాలెంటెడ్గా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? నిన్ను నువ్వు కాన్ఫిడెంట్ ఎందుకు పెంచుకుంటలేదు? ఇక్కడ 99% ఫెయిల్ అవ్వడానికి నా అప్లైన్ మీటింగ్ బాగా చేస్తాడు. నువ్వు చేయలేవా? నా అప్లైన్ లాగా ఉంటే నువ్వు మారలేవా? ఎందుకు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు? ఈ బిజినెస్లో ప్రధానమైన శత్రువు మనకి కాన్ఫిడెంట్ లేకపోవడం. సార్ ఒక పెద్దోడు ఉన్నాడు సార్, ఆడొత్త బిజినెస్ దుమ్ము దులుపుతాడు, మీరు రావాలి. నువ్వు వెళ్ళలేవేంటి దుమ్ము దులుపుచ్చడానికి? నీ అప్లైన్ కావాలేంటి? ఎందుకు? సో ఎప్పుడైనా ఒక బిజినెస్లో సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏదైనా చేయగలం. చందు గారికి 2 కళ్ళు ఉన్నాయి, చందు గారికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 ముక్కు ఉన్నాయి, కనబడే అన్నీ మీకే ఉన్నాయో అన్నీ నాకే ఉన్నాయి. ఎస్ ఆర్ నో? మరి నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? 100% అవుతుంది. నేను ఒకటి అనుకున్నా, విజయరాజు గారికి ఏమున్నాయి, నాకు అవి ఉన్నాయి. ఆయనకి ఎక్స్ట్రా ఏమి లేదు, నాకు ఎక్స్ట్రా తక్కువ ఏమీ లేవు. ఆయనకి అయినప్పుడు నాకెందుకు అవదు? నేర్చుకుంటే అందరికి ఈజీనే. దయచేసి మిత్రులారా, మిమ్మల్ని ఎప్పుడు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు ఎప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. మీ అందరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గట్టిగా ఉందా? మీరు అందరూ అందగాళ్ళేనా? మీరు అందరూ టాలెంట్ ఉందా? ఆయన మీకు ఎక్కువ మీకన్నా అందగాడని సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ముందుకు వచ్చినటువంటి వ్యక్తికి, మీకన్నా టాలెంట్ ఎక్కువ ఉందని సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ముందుకు వచ్చిన వ్యక్తికి మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? అందుకే ఆయనకి మన విఐపి తరపున 500 రూపాయలు బహుకరిస్తున్నా. క్లాప్స్ గట్టిగా. థ్యాంక్ యూ. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వినియోగించుకోండి అయ్యా. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి? వినియోగించుకోవాలి. సౌండ్ తగ్గించండి సార్, సౌండ్ తగ్గించు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. ఎస్ ఆర్ నో? వినియోగించుకున్నాడు, 500 తీసుకున్నాడు. మీరు వినియోగించుకోండి, మీకు డబ్బులు వస్తాయి. అసలుకి నేను ఇక్కడ ఏం చెప్పాను? నేను క్వశ్చన్లు అడుగుతాను రండి అలా. అందగాళ్ళు టాలెంటెడ్ పైకి ఎక్కమన్నా. మీరు అందగాళ్ళు కాదా? మీకు టాలెంట్ లేదా? దయచేసి మిత్రులారా, ఇంకోసారి అడగనయ్యో. రైట్. ద ప్రాబ్లమ్ విత్ వరల్డ్ చూడండి, ద ప్రాబ్లమ్ విత్ వరల్డ్, ఇంటెలిజెంట్ పీపుల్స్ ఆర్ ద ఫుల్ ఆఫ్ డౌట్స్, వీళ్ళు స్టూపిడ్ ఆఫ్ ద ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చాలా మంది తెలుగు వాళ్ళు డౌట్స్తో ఆగిపోతున్నారు. చాలా మంది తెలుగు తక్కువ వాళ్ళు ఈ బిజినెస్ బాగా చేస్తున్నాడు. నేను ఇక్కడ మీరు ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. నేను ఈ బిజినెస్లో చాలా మందిని చూస్తాను సార్. కొందరు వచ్చి చెప్తూ ఉంటారు స్టేజ్ మీద, నేను ఎంబీబీఎస్ చేశాను, నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను అంటాడు. సరే నీ చెక్ ఎంతరా అంటే 60,000 70,000 అంటాడు. కొందరు వచ్చి నేను 3వ తరగతి చదివా, 7వ తరగతి చదివా, 10వ తరగతి చదివా అంటాడు. నీ ఇన్కమ్ చెక్ ఎంత అంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు చెప్తాడు. తేడా ఏంటంటే ఇక్కడ చదువుకున్నవాడికి చదువులేని తేడా ఏంటంటే 2 ఒకటే, కాన్ఫిడెన్స్. ఈ చదువుకున్న వ్యక్తికి ఒకటే కాన్ఫిడెన్స్, ఒకటే పని, ఇక వేరే ధ్యాసే లేదు. ఆ ధ్యాస ప్రకారం అంత పని చేసుకుంటూ వెళ్తాడు. ఈ రోజు ఇంత సక్సెస్ అవడం అనేది జరుగుద్ది. 2 పిల్లలంట ఒక ఖాళీ స్థలంలో ఆడుకుంటుంటే అక్కడ ఒక బావి ఉందంట. ఈ ఒక పిల్లోడు వాళ్ళ అన్నదమ్ములు ఆడుకుంటున్నారు. వాళ్ళ అన్న ఆడుకుంటూ బావిలో పడిపోయాడంట. బావిలో పడిపోయిన వెంటనే వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే అక్కడున్న బకెట్ ఉన్న తాడేసేసి అతను పైకి లాగేశాడంట. పైకి లాగేసేసి ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా అంటే మా అన్న బావిలో పడిపోయాడు, నేను లాగేసా పైకి అన్నాడంట. నమ్ముతారా ఎవరన్నా? ఎందుకు? వాళ్ళన్నిటికన్నా 10 కిలోలు ఎక్కువ ఉన్నాడు, ఆడన్నిటికన్నా పెద్దోడు. అంత బావులో పడిపోయినాడు, నీడు ఎలా లాగాడు అని అందరికి డౌట్ వచ్చిందంట. ఉట్టి మాటలు చెప్తున్నావు, ఎట్లా లాగుతారు, నువ్వు చిన్నపిల్లడివి అన్నాడంట. లాగేశాను బాబాయ్ అన్నాడంట. ఊరుకోరా నువ్వు ఎట్లా అవుతావు, అరే ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు కదా మీరు అన్నాడంట. లేదు బాబాయ్ లాగేశాను బాబాయ్ అన్నాడంట. ఈ విషయాన్ని ఒక స్వామీజీ దగ్గర తీసుకెళ్లారంట. సార్ మా వాళ్ళు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, వీడు బావిలో పడిపోయాడంట, వీడు లాగేశాడంట, వినడానికి ఏమన్నా ఉందా సార్? వీడికన్నా 2 సంవత్సరాలు పెద్దోడు, 10 కిలోలు వెయిట్ ఉన్నాడు, వీడు పైకి లాగడం ఏంటి సార్ అన్నాడంట. దాంట్లో తప్పే ఉందమ్మా, లాగుండొచ్చు అన్నాడంట. ఎలా సాధ్యం సార్ అన్నాడంట. ఎందుకంటే ఆడు పక్కన ఎవడో కూడా నువ్వు చేయలేవురా, నీ వల్ల కాదురా, నువ్వు లాగలేవురా అని చెప్పేవాడు ఎవడో లేడు ఆడు ఒకటే అనుకున్నాడు, బావులో మా అన్న పడాడు, నేను లాగేయాలి.
దానికి నేను సూటబుల్లా కాదా, నేను టాలెంటెడా కాదా, నా దగ్గర బలం ఉందా లేదా, ఇవేమీ పట్టించుకోలేదు. కాన్ఫిడెంట్తో పనిచేశాడు, సక్సెస్ అయ్యాడమ్మా అని చెప్పానంట. మీరు కూడా నా దగ్గర చదువు ఉందా లేదా, నా దగ్గర మాట్లాడతాను ఉందా లేదా, నేను బాగా కష్టపడినా, నథింగ్. డబ్బు సంపాదించాలని కోరిక ఉందా, జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలని ఆశ ఉందా, నువ్వు నీ అప్పలలాగా మారాలన్న కోరిక నీలో ఉందా, 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఈ బిజినెస్కి ప్రధానమైనది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డూ యూ వాంట్ సక్సెస్? డూ యూ వాంట్ సక్సెస్? రైట్. సక్సెస్ నీడ్స్ సమ్ సాక్రిఫైస్. సక్సెస్ ఎప్పుడు కూడా కొన్ని సాక్రిఫైస్లు కోరుకుంటుంది. మీకు చెప్పాను, పూర్ రిచ్. పూర్లో టెన్షన్ ఉండదు, పూర్లో కష్టం ఉండదు, పూర్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండవు, పూర్లో హేళన ఉండవు, పూర్లో అవమానాలు ఉండవు, పూర్ కంఫర్ట్ లైఫ్. వెళ్ళామా, వచ్చామా, నిద్రపోయామా, వచ్చిన డబ్బులతో బతికామా. కానీ ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటారో, ఎప్పుడైతే ఉన్న ప్లేస్లోంచి ఉన్నతమైన ప్లేస్లోకి మీరు వెళ్ళాలని ఆలోచన మీ మధ్యలో వచ్చినప్పుడు మీకు డిసైడ్ అవ్వాలి, మీరు కొన్ని కష్టాలని అనుభవించాలి అనేది. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా కొన్ని సాక్రిఫైజులు కోరుకుంటుంది. దాంట్లో మొదటిది టైం. మీకు సక్సెస్ కావాలి అంటే మీరు వెస్టేజ్కి టైం పెట్టాలి. మిత్రులారా, నేను చెప్తున్నాను, మీలో ఎవరన్నా సరే గంట పనిచేస్తే వెస్టేజ్లో లక్షలు వస్తాయి, 2 గంటలు పనిచేస్తే వెస్టేజ్లో కోట్లు వస్తాయని చెప్తే నమ్మొద్దు. వెస్టేజ్లో నిజంగా మీకు లక్షలు కార్లు కావాలి అనుకుంటే మీరు వెస్టేజ్లో ఫుల్ టైం పనిచేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ఫుల్ టైం పనిచేస్తారో మీరు మాలాగా మారడం అనేది జరుగుద్ది. అలాగే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుంది. పెళ్ళిళ్ళు మానేయాలి, ఫంక్షన్లు మానేయాలి, పెద్ద ఇంకా శుభకార్యాలు అలాంటివి ఏమైనా ఉండే సరే మనం మానేయాలి. పర్సనల్ లైఫ్ని మానేయాలి. స్లీప్, నిద్ర లేని రాత్రులు గడపాలి. సక్సెస్ ఎప్పుడు కూడా నిద్ర లేని రాత్రుల్ని కోరుకుంటుంది. ఇప్పుడు మీరందరూ కూడా గత 2 రోజులు బట్టి దోమలకి సరిగ్గా నిద్రపోకుండా ఉంటారు. సో ఏదైతే ఆ నిద్ర లేని రాత్రులు ఉన్నాయో, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు 11-12 మీరు ఇంటికి వస్తారు. ఏవైతే ఆ నిద్ర లేని రాత్రులు ఉన్నాయో ఆ నిద్ర లేని రాత్రులన్నీ కూడా సక్సెస్ అనేది కోరుకుంటుంది. వర్క్ అంటే సీరియస్నెస్, మీ వర్క్ మీద మీకు సీరియస్నెస్ ఉండాలి. అలాగే హార్డ్ వర్క్, మీ వర్క్ మీద మీకు హార్డ్ వర్క్ ఉండాలి. అలాగే అవమానాలను భరించాలి, హేళనని తట్టుకోవాలి. అలాగే స్టెబిలిటీ, మీ బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు టెంపరీగా మీరు మారకూడదు. అలాగే కన్సిస్టెన్సీ, మీ పని కన్సిస్టెన్సీగా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు చేయకూడదు. సక్సెస్ ఎప్పుడు కూడా కొన్నింటిని కోరుకుంటుంది. అవి మీరు చేయగలిగితేనే మీరు సక్సెస్ అవడం అనేది జరుగుద్ది. సో సక్సెస్. నెక్స్ట్ సక్సెస్ మంత్ర హంగ్రీ. సో మీకు అందరికి కూడా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే వెస్టేజ్ చేయాలన్న కోరిక బలంగా ఉండాలి. ఎస్ ఆర్ నో? దానికి నేను చిన్న స్టోరీ చెప్తాను. మీ అందరికీ నక్క తెలుసా తెలీదా? కుందేలు తెలుసా? రైట్. కుందేలు నక్క అడవిలో జీవిస్తున్నాయంట. నక్కకి సడన్గా కుందేలు కనబడిందంట. ఆ నక్క ఎలాగైనా సరే దాన్ని వేటాడి తినేయాలని అనుకుందంట. ఇక వెంటనే కుందేలు వెనకాల పరిగెట్టడం మొదలెట్టింది. కుందేలు వెనకాల పరిగెడితే ఇది పరిగెడుతుంది. ఈ కుందేలు పరిగెత్తి ఒక చిన్న తరలో దూరిపోయి అది లోనుంది, ఇది బయట ఉంది. ఇది అడుగుతుందంట నక్క, కుందేలు నువ్వు నాకన్నా చిన్నదానివి, నీకు నాకన్నా కాళ్ళు చిన్నవి, నువ్వు నాకన్నా హైట్ తక్కువ, నువ్వు నాకన్నా స్పీడ్ పరిగెత్తలేవు, అన్ని విషయాల్లో చూసుకుంటే నువ్వు నాకన్నా చాలా తక్కువ, కానీ నువ్వు ఎలా తప్పించుకున్నావు నా దగ్గర నుంచి అర్థం కావట్లేదు అన్నాడంట. అయ్యా నక్కరాజా, తప్పించుకుంటా కదా, పెద్ద ఇదేం లేదయ్యా, నువ్వేమో నీ ఆకలి కోసం పరిగెత్తావు, నేనేమో నా ప్రాణం కోసం పరిగెత్తాను, రెండిట్లో ఏది విలువ ఎక్కువ అందంట. ఏది విలువ ఎక్కువ? ప్రాణమే ఎక్కువ. నాకు ప్రాణం కాబట్టి, నాకు ఇది జీవితం కాబట్టి నీకన్నా నేను స్పీడ్ పరిగెత్తడం స్టార్ట్ అయింది. నక్కకి ఆకలి కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే మిత్రులారా, ఏదైనా సరే మనం వెస్టేజ్ చేయాలి అంటే మీలో చాలామంది బాగా పనిచేస్తారు, మీలో చాలామంది తక్కువగా పనిచేస్తారు. బాగా పనిచేసేవాడికి తక్కువగా పనిచేసేవాడికి ఇద్దరికి ఒకటి, ఆకలి. డబ్బు సంపాదించాలన్న కోరిక నీలో బలంగా ఉంటే నువ్వు స్పీడ్గా పరిగెడతావు. నన్ను ఒకసారి అడిగారు, సార్ మీరు ఎలా సార్ ఇన్ని ఊర్లు తిరుగుతున్నారు, ఎలా సార్ ఇన్ని మీటింగ్లు చేస్తున్నారు, ఈ రోజు ఇక్కడ మీటింగ్ అంటారు, రేపు పొద్దున అక్కడ మీటింగ్ అంటారు, ఎల్లుండి అక్కడ మీటింగ్ అంటారు,
ఎలా తిరుగుతున్నారు సార్ ఇన్ని అన్నారంట. బాబు, డబ్బు అనేది నాకు ఆ ఎనర్జీని ఇస్తుంది నాయన. డబ్బు అనేది ఒక ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక మంచి ఇంధనం నాయన. నీకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు నీ కంటి మీద కురుగు పడితేప్పుడు నన్ను అడుగు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈ బిజినెస్లో మనం ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి డబ్బు సంపాదించాలన్న కోరిక చాలా బలంగా ఉండాలి. మీరు అలా బలంగా ఉంటేనే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వడం జరుగుద్ది. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు చేంజ్ యువర్ ప్రియారిటీస్ అండ్ లవ్ ద వర్క్. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే మీ యొక్క ప్రియారిటీస్ ఖచ్చితంగా మారాలి. అంటే ఇంపార్టెన్స్. సో మీ ఇంపార్టెన్స్ చాలామంది మారాలి. నేను చాలామంది చెప్తాను, బాబు బూట్ క్యాంప్కి రావే ఏంటి అంటే కొంతమందిని, సార్ మాకు ఆఫీస్లో సెలవు ఇవ్వట్లేదు సార్ అన్నాడు ఒక అతను. బాబు నువ్వు ఎందుకే బూట్ క్యాంప్ రావట్లేదంటే, సార్ నాకు తలనొప్పి వచ్చేసింది, నడు నొప్పి వచ్చేసింది సార్ అని ఇంకోటి అన్నాడు. బాబు నువ్వు ఎందుకే ఈరోజు బూట్ క్యాంప్కి రావట్లేదంటే, మా అక్కోళ్ళ చిన్నోళ్ళ పిన్నమ్మోళ్ళ అక్కోకే హాస్పిటల్ పెట్టారు సార్, వెళ్ళి చూడాలన్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈరోజు ఈ మీటింగ్ రావడానికి కారణం, కొంతమంది మీటింగ్ రాకపోవడానికి కారణం ఒకటే, ఇంపార్టెన్స్. మనం చేసే పని మీద మనం ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల మనం సక్సెస్ అవ్వకపోవడం అనేది జరుగుతుందండి. ప్రియారిటీస్, దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఏమీ లేదు సార్, మనకి జీవితంలో పనులు అంటాం చూసారా, ఆ పనులేవి కూడా మీరు అనుకున్న దానికన్నా ఇంపార్టెంట్ అయితే కాదు. అయితే ఇక్కడ విషయం చెప్తాను. ఇప్పుడు మీ అందరూ చెప్పండి, మీరందరూ స్టూడెంట్స్ అనుకుందాం, అవి నార్మల్ కాలేజ్ డేస్ అనుకుందాం. మీరు అందరూ చెప్పండి, మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఈరోజు కాలేజ్ ఉంది, మీరు కాలేజీకి వెళ్తారా, ఫంక్షన్కి అయిపోతారా అన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ ఇంపార్టెంట్ అన్నారు, ఎగ్జామ్కి వెళ్తా అంటున్నారు. పోనీ ఇంకో పని చేద్దాం, ఆ రోజు మీ ఇంట్లో చనిపోయారు, ఎగ్జామ్కి వెళ్తారు, ఇంట్లో ఉంటారా? ఎగ్జామ్కి వెళ్తారు, ఇంట్లో ఉంటారా? ఇవాళ కాదు రేపు రాసుకుంటా ఎగ్జామ్. ఇంట్లో అయినోళ్ళు బాగా చనిపోయారు, అయినోళ్ళు ఎగ్జామ్కి వెళ్తే ఇంట్లో ఉంటావా? 100% ఇంట్లోనే ఉంటాం. అదే రోజు నీకు IAS ఎగ్జామ్ ఉంది, ఇంట్లో ఉంటావా, చనిపోయిన ఆమె దగ్గర ఉంటావా, IAS ఎగ్జామ్కి వెళ్తావా? ఇక్కడ ఇన్ని మార్పులు వచ్చేసినాయండి మీలో. అంటే మీరు అర్థం చేసుకోవాలి, జీవితంలో మనకి ముఖ్యమంటూ ఏమీ ఉండదు. మనం దేనికైతే ప్రియారిటీ ఇస్తామో అదే ముఖ్యం. నీకు జాబ్ ఇంపార్టెంటా? నీ ఆలోచన ఎప్పుడు జాబ్ వైపే ఉంటుంది. వెస్టేజ్ ఇంపార్టెంటా? నీ కళలు ఎప్పుడు వెస్టేజ్ మీద ఉంటాయి. నీకు ఇంట్లో ఫంక్షన్ ఇంపార్టెంటా? నీ ఆలోచన ఎప్పుడు ఫంక్షన్ మీద ఉంటుంది. వెస్టేజే ఇంపార్టెంటా? నీ ఆలోచన ఎప్పుడు వెస్టేజ్ మీద ఉంటుంది. నన్ను నిద్రపోనేవట్లా నా కళలు, చందు నువ్వు ఎప్పుడు 10 లక్షలు తీసుకుంటావు, చందు నువ్వు ఎప్పుడు 10 లక్షలు తీసుకుంటావు, నిద్రపోతున్న అవే కళలు. ఫంక్షన్ లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, దినాలు లేవు, చావులు, ఇవన్నీ నాకెందుకయ్యా? నా ఇంటి పక్కన అక్కోళ్ళ పెండోళ్ళ చెల్లిది సీమంతం అయితే నేను ఎందుకు నువ్వు లేకపోయినా సీమంతం చేస్తారు, నువ్వు ఉన్న సీమంతం చేస్తారు. అందుకే మా ఊర్లో నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను, నేను ఫంక్షన్కి వెళ్ళను. అందరూ అంటూ ఉంటారు మా నాన్నగారిని, ఎప్పుడు మీ పెద్ద అబ్బాయి కనపడుతుంది, మీ చిన్న అబ్బాయి కనపడరు ఏంటయ్యా? అయ్యని నాకెందుకు? నా గోల్ వేరు, ఎస్టీలో 10 లక్షలు కొట్టాలి. నా గోల్ వేరు, బెంజ్ కారు కొనాలి. నా గోల్ వేరు, నా టాలెంట్ వేరు, నా డబ్బులు వేరు, నన్ను ఊర్లో నా విధానం వేరు. ఇవన్నీ పనికిమాల పనులు నాకెందుకు? ఈ పనికిమాల పెళ్ళిళ్ళు, సందడి ఇవన్నీ నాకెందుకండి? డబ్బుంటే ఆడే చూసుకుంటాడు. నువ్వు డబ్బు ఉంటేనే మనిషికి విలువ, డబ్బు ఉంటేనే మనిషికి విలువ. డబ్బు లేదా చచ్చిపో. నేను సీరియస్ చెప్తున్నా, నీ దగ్గర డబ్బు లేదా చచ్చిపో. నువ్వు చచ్చిపోయి నీ వాళ్ళు చంపేస్తారు నిన్ను. నిజం. మొన్న మా అక్క వాళ్ళ మామ వాళ్ళ కొడుకులే చంపేశారు ఆయన్ని. ఎందుకో చెప్పనా? ఆయనకి 6 నెలల మట్టి వామిటింగ్స్, కడుపులో ప్రాబ్లం అంట. వీళ్ళ కొడుకుల దగ్గర డబ్బులేం లేవు హాస్పిటల్ చూపిస్తాకి. ఆయన రోజు 2 ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటాడు, 2 ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటాడు. సడన్గా మొన్న కుర్చీలో కూర్చొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన్ని 6 నెలల క్రితమే డబ్బుంటే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే ఈరోజు 10 సంవత్సరాలు బతికేవాడుగా. ఈరోజు
చంపేసింది ఎవడు? వాళ్ళ కొడుకులే. అందుకే మిత్రులారా, డబ్బు ఉంటేనే మనిషికి విలువ. డబ్బు ఉంటే ఇక నీకేం అవసరంలా. దయచేసి డబ్బు సంపాదించే మార్గాలు చూడండి. ఇప్పుడు మీ అందరూ ఆలోచించండి, నెల రోజులు మనకి వెస్టేజ్ శాలరీ ఆపిందనుకోండి, 2 నెలలు మనకి వెస్టేజ్ శాలరీ ఆపిందనుకోండి, మన పరిస్థితులు ఏంటి? 3వ నెలల నుంచి అప్పులు చేయాలి. ఎస్ఆర్నో? లేదు, మనందరూ జాబులు చేస్తున్నాము, కూలి పనులు చేస్తున్నాము. మనం వెళ్ళే జాబులకి కూలి పనులకి 2 నెలలు వెళ్ళకపోతే మనం ఆ 3 నెలల నుంచి అప్పులు చేయాలా వద్దా? చేయాలా వద్దా? అరే, నువ్వు ఒంటిలో ఓపుకున్నప్పుడే బతకడానికి బాధపడితే ఒంట్లో ఓపిక అయిన తర్వాత నీ బతుకు పరిస్థితి ఏంటి? అందుకే మిత్రులారా, నువ్వు ఒంట్లో ఓపుకున్నప్పుడు డబ్బులు సంపాదించే పనులు చేయకుండా సీమంతాలకి తద్దినాలకి ఎడుతూ కూర్చున్నావు అనుకో, ఓపిక అయిన తర్వాత నీకు ఇంకేమీ కూడా లేదు. అందుకే మిత్రులారా, వయసులో ఉండగానే 4 రాళ్ళు వెనక్కేసుకొని పెద్దలు చెప్పారు. ఎస్ఆర్నో? అందుకే దత్తు గారు ఏతున్నారు, నేను ఏతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్లు ఏతున్నాం. మరి మీరు ఏతారా? ఏతారు వేరే 4 రాళ్ళు వెనక. రైట్. సో మనకి ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇంపార్టెన్స్ అప్పుడు సక్సెస్ అవుతాం. దిస్ బిజినెస్ మై బిజినెస్, ఐ విల్ బీ వర్కింగ్ ఫర్ మై బిజినెస్, నాట్ మై అప్లైన్ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్. మీ అందరూ నాకు విషయం చెప్పాలి. చెప్తారా? మాట్లాడతలేదు, చెప్తారా? రైట్. ఇక్కడ నా డౌన్ లైన్ ఉంటే నేను సక్సెస్ అవుతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీ డౌన్ లైన్ ఉంటే మీరు సక్సెస్ అవరా? మీరు నా డౌన్ లైన్ ఉంటే నేను సక్సెస్ అవుతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తరా? ఓయ్, డౌన్ లైన్ చూడండి అయ్యా, మీ అప్లైన్ చూడండి, చూసుకోండి. ఈ నేను ఉంటే సక్సెస్ అవడంట. వినపడలేదా? నా డౌన్ లైన్స్ నా టీంలో ఉంటే నేను సక్సెస్ అవుతాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నా డౌన్ లైన్స్ నా టీంలో ఉంటే నేను సక్సెస్ అవుతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీ డౌన్ లైన్స్ మీ టీంలో ఉంటే సక్సెస్ అవరా మిగతా వాళ్ళు? పోనీ పని చేద్దాం, బాబు నా అప్లైన్ చేయి పట్టుకుంటే నేను సక్సెస్ అవుతాను వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు డౌన్ లైన్ నమ్ముకున్న అప్లైన్ నమ్ముకున్న సంకనాకి పోతారు. ఇది వాస్తవం. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, విజయరాజు గారు లాగా అవుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, విజయరాజు గారు అవుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, నాలాగా అవుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, దత్తు గారులు అవుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, సుబ్బయ్య శెట్టి గారులు అవుతారు. మీ అప్లైనర్ని మీ డౌన్లైన్ నమ్ముకుంటే సంకనాకి పోతారు. నో మోర్ డౌట్. ఎందుకంటే మిత్రులారా, ఇక్కడ సార్ నా డౌన్లైన్ ఉంటే నేను సక్సెస్ అవుతా, నా డౌన్లైన్ బాగా చేస్తాడు, నా అప్లైన్ మీటింగ్లు చేస్తే నేను సక్సెస్ అవుతా, నా అప్లైన్ నాతో ఉంటే మీటింగ్ చేస్తాడు, ఇవన్నీ ఉట్టి మాటలు. నీ అప్లైనర్ నీకు దారి చూపించేవాడు మాత్రమే. నీ అప్లైనర్ నీకు దారి చూపించేవాడు మాత్రమే. ఆ దారిలో నడిచి గమ్యం చేరాల్సింది నువ్వే. అర్థమవుతుందా? ఈరోజు ఇది నా బిజినెస్ అనుకున్నాను కాబట్టి నేను సక్సెస్ అయ్యా. మీ అందరూ కూడా ఇది నా బిజినెస్ అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చాలామంది ఎంత దౌర్భాగ్యం అంటేనండి, నేను చాలామందిని చూస్తాను, సార్ మీరు భలే చేస్తున్నారు సార్ బిజినెస్, సార్ మీ టీం ర్యాపిడ్ స్పీడ్లో వెళ్తుంది సార్, సార్ మీరు గొప్పగా చేస్తున్నారు సార్, మీ అప్లైన్ ఉండటం వల్ల మీరు ఇలా చేస్తున్నారు అంటే అంటాడు. ఏంటి నా అప్లైన్ రా? ఏంటి ఆయన చేస్తున్న తోట కట్ట, నేను చేయడం వల్ల నా టీం డెవలప్ అయింది, నేను ఉండటం వల్ల నా టీం బాగా వచ్చింది అంటాడు. ఓకే, అయిపోయింది. అదే వ్యక్తిని ఒక 3 నెలల తర్వాత మళ్ళీ అడగండి, ఏంటి సార్ మీ టీం డల్ అయిపోయింది, ఏంటి సార్ మీ టీం సరిగ్గా అవ్వట్లేదంటే, నా అప్లైనర్ అయ్యా, నా అప్లైనర్ ఏమి చేస్తాను నాకు సర్వీసు, అందుకే నా టీం ఎట్టేడుతుంది అంటాడు. అదేంటి సార్ మొన్న నాదే గొప్ప అన్నారు. ఇక్కడ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, గొప్పగా టీం డెవలప్ అయితే నేను తోపుని, టీం డౌన్ఫాల్ అయిపోతే నా అప్లైనర్ మోసం చేశాడు, నా అప్లైనర్ చెడగొట్టాడు. దయచేసి మిత్రులారా, ఇక్కడ నిన్ను చెడగొట్టేవాడు ఎవడో లేడు, నిన్ను బాగు చేసేవాడు ఎవడో లేడు. నువ్వు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా నువ్వే. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీ అప్లైనర్ నీకు దారి చూపించేవాడు మాత్రమే. గమ్యం చేరి ఈ స్టేజ్ మీదకి రావాల్సింది నువ్వే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే యువర్ లైఫ్ ఈజ్
ఇన్ యువర్ హ్యాండ్స్. నీ జీవితం నీ చేతిలో ఉంది. నువ్వు ఎటు తిప్పుకుంటే అటు తిరుగుద్ది, నువ్వు ఎటు తిప్పుకుంటే అటు తిరుగుద్ది, నీ ఇష్టం. ఇంకా నథింగ్ వర్త్ కమ్స్ ఈజీ. ఏది కూడా ఈజీగా రాదు, విలువైంది ఏది కూడా ఈజీగా రాదు. ఈరోజు విజయరాజు గారికి అంత విలువ వచ్చిందంటే ఈజీగా వచ్చిందా? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్ద లీడర్లందరికీ ఈ క్యాడర్ వచ్చిందంటే ఈజీగా వచ్చిందా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు, ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు, ఎన్ని ఫ్యామిలీకి ఎన్ని రోజులు ఇవ్వకుండా ఇంట్లో బాధపడి ఉంటారు, ఎన్ని పెళ్ళిళ్ళు వదిలేస్తుంటారు, ఎన్ని ఫంక్షన్లు వదిలేస్తుంటారు, ఎన్ని బాధలు పడి ఉంటారు మిమ్మల్ని గెలిపించడానికి. ఒక్కసారి ఆలోచించండి. విలువైనది ఏది కూడా ఈజీగా రాదు. విలువైనది దొరకాలి అంటే టైం పట్టుద్ది, దానికోసం మనం కష్టపడాలి. Patience is the secret of success. This business will take time as another business. వేరే బిజినెస్ తో పోల్చుకుంటే ఈ బిజినెస్ సక్సెస్ అవడానికి కొంత టైం పట్టుద్ది. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. సక్సెస్ నీడ్ సమ్ టైం. ఇక్కడ ఈ బిజినెస్ సక్సెస్ అవడానికి షార్ట్ కట్స్ ఏమీ లేవు. ఎవరైనా సరే సిస్టమ్ని ఫాలో చేయాల్సిందే. కంపెనీ ఏదైతే సిస్టమ్ చెప్తుందో ఆ సిస్టమ్ని ఫాలో చేయాల్సిందే. ఇక్కడ షార్ట్ కట్ అంటూ ఏమీ లేవు. చాలా మంది చెప్తుంటారు, నువ్వు వెస్ట్లోకి రా 3 నెలల్లో 1,00,000 వస్తుంది అంటాడు. ఎక్కడ వస్తుందా 3 నెలల్లో 1,00,000? వస్తుందా 3 నెలల్లో 1,00,000? సార్ ఒకటే చెప్తున్నాను, మీ అప్లైన్లు ఎవరైనా నువ్వు నైట్ లక్షాధికారం అయిపోతావు, నైట్ కోటీశ్వరం అయిపోతావు అంటే నమ్మొద్దు. ప్రపంచంలో రాత్రికి కానీ నెలల్లో కానీ కోటీశ్వరం రావడం అంటూ పని అంటూ ఏమీ ఉండదు. మీరు రాత్రి కోటీశ్వరం రావాలంటే ఒక పనే చేయాలి, దొంగతనాలు చేయడం. ఇంకా అంతకన్నా వేరే షార్ట్ కట్ ఏం లేదు మీకు. ఇంకా సార్ సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఉండవు. ఫాలో ద సిస్టమ్. కంపెనీ ఏ సిస్టమ్ ఏదో చెప్తుందో ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వడానికి మీరు షార్ట్ కట్లు తీసుకున్నారనుకోండి, అది ఎక్కువ కాలం నిలబడదు. సో అందుకే మనం చెప్పింది. సో సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఏముండవు. ఇక్కడ చూడండి, నెవర్ గివ్ అప్. ఇక్కడ చూడు కదా మీకు, ఇతను ఎవరండి? వినిపించట్లా? షారుఖ్ ఖాన్. ఎస్ ఆర్ నో? కాదా? రుతిక్ రోషనా? రైట్. అదే పోలే, రుతిక్ రోషన్. ఎస్ ఆర్ నో? రైట్. ఇతను చిన్నతనంలో సినిమాలో యాక్ట్ చేసినందుకు 100 రూపాయలు ఇచ్చారంట. సినిమాలో యాక్ట్ చేసినట్టు చిన్నప్పుడు 100 రూపాయలు. కానీ ఇప్పుడు అతని విలువ ఎంత సినిమాకి? 100 కోట్లు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సార్ స్టార్ట్ అయినప్పుడు నాకు 100 కోట్లు రావట్లేదని చెప్పి ఇతను ఆగిపోవచ్చుగా. అంటే పేషెన్సీగా ఉంటే నీ వాల్యూ పెరుగుద్ది. ఓపికతో ఈ బిజినెస్ చేసుకుంటూ వెళితే నీ వాల్యూ పెరుగుద్ది. నువ్వు ఓపిక లేకుండా షార్ట్ కట్స్ ఎదుక్కుంటే ఎక్కడున్నవాడు అక్కడే ఉండడం అనేది జరుగుద్ది. అందుకే పేషెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, 2018లో నా శాలరీ 36,000. స్టిల్ ఈరోజు నెలకి 5,25,000 ఇన్కమ్ తీసుకున్నా. ఇది ఆరంభం మాత్రమే. సో సక్సెస్ నీడ్స్ సమ్ టైం. ఇక్కడ మీ అందరూ తెలుసో లేదో, మీ అందరికి థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా? ఏం కనిపెట్టాడు? బల్బ్ కనిపెట్టాడు. నీకు తెలుసో లేదో, అతన్ని అందరూ హేళన చేశారంట. నవ్వారంట. అరే నువ్వు పిచ్చోడు లాగున్నావు ఏంట్రా నాయన, లైట్ కనిపెట్టడం ఏంట్రా, వెలుగును కనిపెట్టడం ఏంట్రా? వెలుగును కనిపెట్టడం ఏంటి? విచిత్రం కాదా? వెలుగును కనిపెట్టడం ఏంటి? ఎంత విచిత్రం! అరే వైర్ లేకుండా ఫోన్ మాట్లాడటం ఏంటి? ఎంత విచిత్రం! అసలు వినడానికే విచిత్రం. అప్పుడు వాళ్ళందరూ అన్నారంట, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎర్ర పిచ్చ, ఎందుకు ఈ లైట్లు ఏంటి, గోలేంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి అందరూ అన్నారంట. అందరూ అంటే అక్కడ దాకా వాళ్ళ స్కూల్లో ఇతను బల్బు కనిపెట్టడానికో లేకపోతే లైట్ కనిపెట్టడానికో ఏయో డ్రాయింగ్ లేదంటే వాళ్ళ టీచర్లు వాళ్ళ అమ్మ నాన్న పిలిచి, అబ్బాయి ఇతను పిచ్చి పట్టింది, ఇతనికి ఈ పిల్లోడు సరిగ్గా మెంటల్గా స్టెబిలిటీ లేడు, ఇతను పంపించేయండి అన్నాడంట. వీడి ఇంటికి వచ్చి ఏదోటి కెలుగుతూ కూర్చుంటూ ఉండేవాడంట. వన్స్ డే ఒకరోజు లైట్ కనిపెట్టడం జరిగింది. ఈరోజు అతను లైట్ కనిపెట్టడం వల్ల ప్రపంచం ఎంత మారిపోయింది. అప్పుడు ఒక విలేకరులు అడిగిందంట, ఏమండి మీరు బల్బు కనిపెట్టేటువంటి ఆ ఫార్ములా ఏదైతుందో అందరికి ఇచ్చేశారు కదా, ఎందుకు ఇచ్చేసారండి అలా అంటే, నేను కనిపెట్టింది అందరికి ఉపయోగపడాలని అన్నారంట. అప్పుడు ఆయన చెప్పాడంట, సార్ ఎందుకు సార్ అలా ఇచ్చేసారు మీరు అని చెప్పంటే, మీకు ఒక విషయం తెలుసలేదో, నేను బల్బు ఎలా కనిపెట్టాలో ఫార్ములా మాత్రం ఇచ్చా. ఎలా ఉంటే అది ఎలగదో 999 ఎలా చేయకూడదు అన్న విషయాలు నాకు
తెలుసు. వాళ్ళకి ఒక ఫార్ములాను మాత్రం ఇచ్చాను. 999 ఫార్ములాలు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏవవుతున్నాయో అవి మాత్రమే నాకు తెలుసు, అవి వాళ్ళకి తెలియదు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీలో చాలా మంది ఇక్కడ మీ అప్లైనర్లు మీకు సక్సెస్ అయ్యే ఫార్ములాలు ఆల్రెడీ మీకు ఇస్తున్నారు, వాటిని మాత్రం మీరు చూడండి. దయచేసి ఫెయిల్యూర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ గురించి మీరు చూడొద్దు, ఆ విషయాన్ని మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ అందుకే కన్సిస్టెన్సీ. సో ఈ బిజినెస్లో మీరు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యువర్ హ్యాబిట్స్ యువర్ సిమ్. ఇక్కడ కన్సిస్టెన్సీగా మనం పనిచేస్తేనే దీంట్లో మనం సక్సెస్ అవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ సక్సెస్ మెథడ్ అండ్ డోంట్ థింక్ నెగిటివ్, ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్. ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచించడం అనేది జరగకూడదు. మీరు ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎప్పుడు మీరు పాజిటివ్గానే మాట్లాడండి. నేను ఇక్కడున్న లీడర్లందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మీ టీం వాళ్ళు కనుక ఏదన్నా మీతో నెగిటివ్ మాట్లాడితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. వాడు అంటాడు మీ డౌన్లైన్ వచ్చి, అరే సబ్బు రేట్ ఏంటి 45 రూపాయలు కాస్త 50 రూపాయలు పెంచింది అంటాడు. అప్పుడు మీరు వచ్చి అవునబ్బా కంపెనీలో ప్రోడక్ట్ రేట్లు పెంచుకుంటే వెంటనే అప్లైన్ ఫోన్ కొట్టేస్తాడు. సార్ ఏంటి సార్ ఇలా 5 రూపాయలు రేటు పెంచేసింది కంపెనీ, ఇలా రేట్లు పెంచుకుంటే పోతే మేము అటు చేయాలి సార్ బిజినెస్. అసలు అప్లైన్ ఉండాల్సిన క్వాలిటీస్ అది కాదు. నువ్వు నీ అప్లైన్ చెప్పాలి, అరే బాబు మన కంపెనీ 5 సంవత్సరాల క్రితం 45 రూపాయలు చేసింది, 5 సంవత్సరాల తర్వాత 5 రూపాయలు పెంచింది. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది, గ్యాస్ రేట్ ఎంత పెరిగింది, ట్రావెలింగ్ రేట్ ఎంత పెరిగింది, వస్తువుల రేట్లు ఎంత పెరిగినాయి, బట్టల రేట్లు ఎంత పెరిగినాయి. మన సోపు 5 రూపాయలు రేటు పెరుగుతుంది, వాళ్ళు ఆలోచిస్తున్నాం ఏంటి. నేను ఇంకోటి చెప్పనా, మన కంపెనీ అదే రేటు మెయింటైన్ చేసి క్వాలిటీని తగ్గించవచ్చు, కానీ మన కంపెనీ చాలా మంచి కంపెనీ. ఎలాంటి కంపెనీ మన కంపెనీ? చాలా మంచి కంపెనీ కాబట్టే ఈ రోజు కూడా అదే మెయింటైన్ చేస్తుంది, క్వాలిటీ తగ్గించుకుంటే రేటు పెంచింది అని వీళ్ళ పాజిటివ్గా చెప్పాలి. మీ డౌన్లైన్ ఎవరైనా సరే మీతో నెగిటివ్ మాట్లాడితే, వెస్టేజ్ కంపెనీ గురించి కానీ నేను గురించి అయినా మీరు నెగిటివ్ మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు వాళ్ళు ఏది నెగిటివ్ మాట్లాడినా కానీ మీరు వాళ్ళు పాజిటివ్ ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి. ఇస్తారా? ఏది నెగిటివ్ మాట్లాడినా సరే మీరు ఒప్పుకోవద్దు. సో థింగ్స్ ఆర్ నాట్ ఈజీ ఆర్ డిఫికల్ట్, యూ మేక్ థింక్ ఈజీ ఆర్ డిఫికల్ట్ విత్ యువర్ మైండ్ సెట్. సో కమిట్మెంట్ అండ్ డిసైడ్. మీరు ఈ బిజినెస్లో డిసైడ్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు. మీకు ఏం కావాలో మీరు డిసైడ్ అయితేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యా 10 లక్షల చెక్ కావాలి, ఇప్పుడు నేను డిసైడ్ అయ్యా నాకు ఒక బెంజ్ కారు కావాలి, నేను డిసైడ్ అయ్యా నాకంటూ కొంత ఆస్తుపాస్తులు కావాలి. అలాగే మీరు కూడా ఈ బిజినెస్లో ఏమి కావాలనుకున్నారో మీరు డిసైడ్ అయితేనే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వడం జరుగుద్ది. ఫోకస్ ఆన్ డ్రీమ్స్. మీరు ఏదైతే మీకు డ్రీమ్ ఉందో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు ఆ డ్రీమ్ మీద మీ ఫోకస్ అనేది ఉండడం అనేది మీరు చేయాలి. మీరు ఎప్పుడు కూడా మీ ఫోకస్ని మార్చుకోకూడదు. ఇక్కడ మీకు తెలుసో లేదో, మీ అందరూ తెలుసు, ద్రోణాచార్యుడు తెలుసు కదా, మీకు తెలుసు కదా, విల్లు విద్య నేర్పుతాడు. ద్రోణాచార్యుడు అర్జునుడితో పాటు కొంతమందిని విల్లు విద్య నేర్పించి వేటకని చెప్పి అడవిలోకి తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి అదే పాండవుల వాళ్ళ అన్నదమ్ములు కూడా తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి ఒక్కొక్కరిని పిలుస్తాడంట. పాండవుల అన్నదమ్ములు, బాబు నువ్వు ఇటురా, చెట్టు మీద పెట్టుంది దాన్ని కొట్టు అన్నాడంట. ఇటు బాణం ఎత్తిపెట్టి అన్నాడంట. పెట్టిన తర్వాత బాబు నీకేం కనపడుతుంది అన్నాడంట. సార్ నాకు చెట్లు కనపడుతున్నాయి, ఆకులు కనపడుతున్నాయి అన్నాడంట. నువ్వు పక్క పో అన్నాడంట. అన్నదమ్ములను ఇంకోటి రమ్మన్నాడంట. బాబు నువ్వు వెళ్ళి ఆ పెట్టిన మీద ఇల్లు ఎత్తిపెట్టి అన్నాడంట. ఇల్లు ఎత్తి పెడతా, ఏం కనపడుతున్నాడంట. సార్ నాకు చెట్టు కొమ్మ కనపడుతుంది సార్ అన్నాడంట. చెట్టు కొమ్మ పక్కన పిట్ట కనపడుతుంది సార్ అన్నాడంట. సో అయితే నువ్వు పక్క పో అన్నాడంట. అర్జును పిలిచాడంట. బాబు ఇల్లు ఎత్తిపెట్టి అన్నాడంట. పిచ్చిక వైపు విల్లు ఎత్తిపెట్టి అన్నాడంట. ఏం కనపడుతుందని అడిగాడంట. సార్ నాకు ఏమీ కనిపించట్లేదు, పిట్ట కన్ను మాత్రమే కనపడుతుంది సార్ అన్నాడంట. నిజంగా ఏం కనిపిస్తుంది సార్ అన్నాడంట. ఆయన మళ్ళీ అడిగాడు, నిజం చెప్పు నీకేం కనిపిస్తుంది. సార్ నాకు ఆకులు కనపడతలేదు, చెట్లు కనపడుతున్నాయి అని అడిగాడంట. చెట్లు కనపడతలే, ఆకులు కనపడుతున్నాయి, నాకు ఏమీ కనపడతలేదు సార్. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పిట్ట కన్ను ఎటు కదుపుతుందా అన్న దాని మీదే ఉంది సార్ అన్నాడంట. నువ్వు క్లారిటీగా ఉన్నావంట. వేస్తానంట. అయితే విల్లు ఎక్కుపెట్టి దానికి కొట్టి అన్నాడండి. అన్న బాణం వదిలేడు, దాన్ని కొట్టడం అనేది జరిగింది. దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా జీవిత ప్రయాణంలో వెస్టేజ్లోకి మీరు వచ్చినటువంటి గోల్ని మీరు మర్చిపోకూడదు. ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ మీకు వెస్టేజ్లో ఉన్నటువంటి మీ గోల్ని మీరు మర్చిపోకూడదు. అలా మీరు మర్చిపోకుండా ఉండగలిగితేనే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. కష్టాలు, ఇబ్బందులు, బాధలు, బాధ్యతలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. ఏదేమైనా సరే మనం ఈ బిజినెస్లో గెలవడానికి వచ్చాము, డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాము. మరి గెలవడానికి రెడీగా ఉన్నారా?
నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవ్రీ షుడ్ నో ద దిస్ బిజినెస్ ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగినింగ్ విత్ అ సింగిల్ స్టెప్. ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా నేను కూడా మీలాగా ఒక రోజు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులమే. అలాగే గ్రేట్ లీడర్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచో రారు. గొప్ప గొప్ప లీడర్లు ఎక్కడి నుంచో రారండి, మీ నుంచే పుడతారు. ఇప్పుడు చందు అనే వ్యక్తి గొప్ప లీడరా, విజయరాజు గారి వ్యక్తి గొప్ప లీడరా, మీ అప్లైన్లు గొప్ప లీడరా, వీళ్ళు ఎక్కడి నుంచో రారు. మీలాగా మీ మధ్యలోంచే మాలాంటి లీడర్లు పుట్టుకొస్తారు. ఈరోజు మేము నిలబడ్డాము, రానున్న కాలంలో మీ దగ్గర నుంచే మాలాంటి లీడర్లు బయటకు రావడం అనేది జరుగుద్దని. ఇక అదే యూ డిడ్ నాట్ కమ్ ఇన్ టు దిస్ బిజినెస్ విత్ యువర్ టీమ్. మీరు అందరూ కూడా ఈ బిజినెస్లో మీకు టీం ఉందని రాలా, మీరు వచ్చిన తర్వాత మీకు టీం రావడం జరిగింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనం ఉంటే చాలు, ఆటోమేటిక్ టీం వస్తుంది. మనం లేకపోతే మన దగ్గర టీం అనేది ఉండదు. ఇక్కడ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ ద హార్డెస్ట్. ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ చీమ తెలుసా? చీమలు ఉంటే తెలుసు కదా. చీమ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దాని వెనకాల ఒక గడ్డి పరక వేసుకుని వెళ్తుందంట. వెళ్తుంటే ఎందుకు గడ్డి పరక అంటే చీమ కన్నా బరువైంది గడ్డి పరక. అయినా సరే గడ్డి పరకని చీమ భుజం మీద వేసుకుని నడుస్తూ ఉంటుందంట. ఎందుకంటే ఎక్కడన్నా తన ప్రయాణంలో అడ్డంకులు వస్తే, అంటే చిన్న చిన్న గాడులు వస్తే, ఆ గాడి మీద ఈ గడ్డి పరకని వేసుకుని ఎక్కి గడ్డి పరక మళ్ళీ భుజాన్ని వేసుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందంట. దీని అర్థం ఏంటంటే చీమ కన్నా గడ్డి పరక చాలా బరువైంది. అయినా సరే తన ప్రయాణంలో బరువుగా ఉంది కదా అని చెప్పి ఆ చీమను వదిలేదు, ఆ గడ్డి పరకను వదిలేదు. దాంతోపాటే ప్రయాణాన్ని సాగించి ఒక మంచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ గడ్డి పరకను వదిలేస్తుందంట. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ ఈ బిజినెస్లో కొత్త వాళ్ళు, మీకు అందరికీ నేను అర్థం చేసుకోగలను. మీ అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు వచ్చే డబ్బులకి ఫీల్డ్ వర్క్ చాలు, మీకు వచ్చే డబ్బులకి టికెట్ డబ్బులు చాలు, మీకు వచ్చే డబ్బులు తిరగడానికి ఫ్యామిలీని ఖర్చు పెట్టుకోవడానికి చాలు. ఇవన్నీ మాకు తెలుసు. మీరు వెస్టేలో కనీసం ఒక 40-50 వేలు వస్తేనే మీరు అందరూ కూడా నిలబడగలుగుతారు. ఒక 40-50 వేలు వస్తేనే మీ అందరూ కూడా ఈ బిజినెస్లో తట్టుకోగలుగుతారు. అయినా సరే స్టార్టింగ్లో మీకు ఇబ్బందులు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని చెప్పి మీరు వెస్టేజ్ని వదిలేసి మళ్ళీ జాబో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను చూసుకుంటే జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళలేరు. మీకు ఇప్పుడు వెస్టేజ్ కష్టంగా ఉందా? అయినా పోరాడు. వెస్టేజ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయినా పోరాడు. టీం రావట్లేదా? అయినా పోరాడు. ఏదేమైనా గెలవడానికి పోరాడు. ఏదేమైనా గెలవడానికి పోరాడు. ఖచ్చితంగా నువ్వు పోరాడితే గెలుస్తావు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ చూడండి, డోంట్ బిలీవ్ ఇన్ లక్, బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఎప్పుడు కూడా వెస్టేలో లక్ చూసుకోవద్దు, హార్డ్ వర్క్ని నమ్ముకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూడండి, వెస్టేలో ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా? లేదు. కానీ వెస్టేలో ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ మీన్స్ మీ యొక్క టైం. వెస్టేలో టైం పెట్టకుండా సక్సెస్ రాదు. మీరు టైం పెడితేనే వెస్టేలో సక్సెస్ రావడం అనేది జరుగుద్ది. ఇక్కడ చూడండి, ఇతను ఎవరండి? ఉసేన్ బోల్ట్ కదా. ఈయనకున్నటువంటి ఘనత ఏంటి? 100 మీటర్లని అతి తక్కువ టైంలో పరిగెత్తిన వ్యక్తి కింద ఇతనికి గిన్నిస్ రికార్డు ఉంది. అట్ ద సేమ్ టైం 3 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ఉన్నాయి, 9 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఇతను లాస్ట్ 3 years నుంచి ఒలింపిక్స్లో ఉంటున్నాడు. కానీ ఇతను 6 సంవత్సరాల నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. 6 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 16 సంవత్సరాలు పరిగెడితే 3 సంవత్సరాల నుంచి ఆయనకి 9 గోల్డ్ మెడల్స్, 3 ఒలింపిక్స్లో రావడం జరిగింది. 9 గోల్డ్ మెడల్స్. ఆయన అంత స్పీడ్గా పరిగెత్తిన వ్యక్తి ఇంకొకరు లేడు. మీరు అనుకుంటారు గత 3 సంవత్సరాల నుంచే ఆయనకి ఘనత వచ్చింది అనుకుంటున్నారు. 3 సంవత్సరాల నుంచి ఆయన కష్టపడుతున్నారు అనుకుంటున్నాం. కానీ అతను కష్టపడడానికి 12 సంవత్సరాల నుంచి అతను పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కనబడేది మాత్రమే మీకు కనబడుతుంది. ఆ 12 సంవత్సరాలు అతను పెట్టిన టైం ఉంది చూసారా, అతను పెట్టిన హార్డ్ వర్క్ ఉంది చూసారా, అదే అతనికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. అలాగే ఈ బిజినెస్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ టైం, ఈ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో గ్రేటర్ టీచర్ దెన్ అవర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ కన్నా మీకు పెద్ద గురువు ఎవడు ఉండడండి. నేను రియల్గా చెప్తున్నా, ఈ బిజినెస్లో మీరు డెవలప్ అవ్వాలంటే మీ ఎక్స్పీరియన్స్ మీకు పెద్ద గురువు.
ఈ బిజినెస్లో అన్ని మీటింగ్లో నేర్చుకొని మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని నేర్పించుద్ది. నువ్వు 6 నెలల బట్టి సంవత్సరం నుంచి 1.5 year నుంచి ఓ మీటింగ్ చేస్తావు, 1-to-1 చేస్తున్నావు, ఏమి నేర్చుకున్నావు? ఇంకా నీకు అప్లైనర్ ఎందుకు? ఇంకా అప్లైనర్ కావాలి, టీం రావట్లా, అప్లైనర్ కావాలి, టీం రావట్లా. ఎంతసేపు పాత చింతకాయ పత్ర కొడతా ఉంటే టీంలు ఎట్ట వస్తాయి? టీంలు ఎంతసేపు అదే ఓ మీటింగ్, అదే 1-to-1లో. నువ్వు పెద్ద లీడర్గా మారి నీ స్కిల్స్ను పెంచుకోకపోతే, నీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి క్యాండిడేట్తో పనిచేయాలి, ఎలాంటి వ్యక్తులతో పనిచేయాలో నువ్వు తెలుసుకోకపోతే ఈ బిజినెస్లో నువ్వు ఎలా ముందుకెళ్తావు? ఇక్కడ నీ ఎక్స్పీరియన్స్లో నువ్వు ప్రతిదీ నేర్చుకోవాలి. నీ ఎక్స్పీరియన్సే నీకు ఒక పెద్ద గురువు. ఒక చోట ఒక పెద్ద కారు ఆగిపోయిందంట. కారు ఆగిపోతే ఆ కారుని బాగు చేయడానికి పెద్ద పెద్ద సీనియర్ మెకానికల్ అందరూ వచ్చారంట. 3 రోజులు 4 రోజులు ఆ కారుని అన్నీ చూసారంట. ప్రాబ్లం ఎవరు కనిపెట్టలేపారంట. ఒకడు చెప్పాడు, సార్ మా ఊర్లో ఒక 30-40 సంవత్సరాల నుంచి ఒక మెకానిక్ ఉన్నాడు సార్, ఆయన తీసుకొస్తానన్నాడంట. బాబు వెళ్ళి తీసుకురావయ్యా బాబు అని చెప్పి అన్నాడంట. అతను తీసుకొచ్చి కారు మొత్తాన్ని పరీక్షించి సుత్తు పెట్టి ఇంజిన్ మీద ఒక దెబ్బ కొట్టాడంట. స్టార్ట్ చేయవే అన్నాడంట. ఎన్ని నొక్కని స్టార్ట్ అయిపోయిందంట. ఆశ్చర్యపోయాడంట. అబ్బో భలే ఏందయ్యా, ఎంతోమంది మెకానిక్లు వచ్చారు, అవి కూడా తీశారు, ఈ కూడా తీశారు, ఎవడూ చేయలేదు, నువ్వు మాత్రం టక్కనే చేస్తావు అన్నాడంట. సరేలే సార్ అని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ₹1,00,000 బిల్లు పంపించాడంట. మళ్ళీ షాక్ అయ్యాడంటాడు. అని పిలిచాడంట. ఏంటయ్యా నువ్వు సుత్తిపెట్టి ఒక దెబ్బ కొట్టినందుకు ₹1,00,000 బిల్లు వేస్తావా అన్నాడంట. సారు నేను ₹1,00,000 బిల్లు వేసింది సుత్తిపెట్టి కొట్టినందుకు కాదు, సుత్తిపెట్టి కొట్టినందుకు వేసింది ₹100. కానీ 99,90,000 దేనికి వేసానయ్యా అంటే ఎక్కడ కొట్టాలో తెలిసిన నా ఎక్స్పీరియన్స్కి వేసే రేట్ అన్నాడు. మీరు అర్థమైందా? ఇక్కడ ఎక్స్పీరియన్స్కి మించిన గురువు ఎవ్వడూ లేడు. నువ్వు మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నావు, నీ ఎక్స్పీరియన్స్లో నువ్వేం తెలుసుకుంటున్నావు అనేది నీకు పెద్ద గురువు. నీ అప్లైనర్ నీకు గురువులు అయి ఉండొచ్చేమో, కానీ నీ ఎక్స్పీరియన్స్ నీకు పెద్ద గురువు. దాని నుంచే నువ్వు బోల్ నేర్చుకోవాలి. ఈరోజు విజయరాజు గారు కానీ మేము కానీ ఉన్నోళ్ళందరం కానీ మీటింగుల్లో మాకున్న ఎక్స్పీరియన్స్తో ముందుకెళ్తున్నాం. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్తో ముందుకెళ్ళండి. ఈ బిజినెస్లో మీరు త్వరగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆల్వేస్ ఇన్ సక్సెస్ ఇన్ వెస్టేజ్. సక్సెస్ నీడ్ టీమ్ బిల్డింగ్. మనకి వెస్టేజ్లో సక్సెస్ కావాలా వద్దా? వినిపించట్లా? రైట్. సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి? వినిపించట్లా? టీమ్ బిల్డింగ్ కావాలి. టీమ్ బిల్డింగ్ కావాలి అంటే మనకేం కావాలి? వినిపించట్లా? హార్డ్ వర్క్ చేయాలి అంటే మన దగ్గర ఏం ఉండాలి? కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఎప్పుడు వచ్చుద్ది? అటెండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్లో మీకు వస్తేనే మీకు సక్సెస్ రావడం అనేది జరుగుద్ది. ఇక్కడ మెయిన్ సక్సెస్కి సీక్రెట్ ఏంటయ్యా అంటే ట్రైనింగ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇక్కడ చూడండి. వితౌట్ ట్రైనింగ్ లేకపోతే ఇలా ఉంటారు, ఆఫ్టర్ ట్రైనింగ్ ఇలా ఉంటారు. ఇక్కడ చూడండి మన మిస్టర్ సార్, మీ అందరూ తెలుసు సారు. సో ఎస్పి బర్రెల గారు ఇతను ఒక మాట చెప్పాడు, సక్సెస్ కావాలి అంటే సమావేశాలకు హాజరు కాకుండా సక్సెస్ కోరడం అంటే స్కూల్స్కి వెళ్లకుండా సర్టిఫికేట్ కోరడం లాంటిది. స్కూల్స్కి వెళ్లకుండా సర్టిఫికేట్ రావు, ర్యాంకులు రావు. అలాగే మీరు మీటింగ్లు రాకుండా నాలెడ్జ్ రాదు, సక్సెస్ రాదు. ఇక్కడ చూడండి, సమ్ లీడర్ ఆస్క్ మీ వాట్ సార్ అండ్ వెన్ యూ కమ్ టు చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏంటి సార్ ఎప్పుడు మీటింగ్లు అంటారు, అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్, మా బుర్ర తెంచేస్తున్నారు, మేము పద్దాక మీటింగ్లు రావాలి సార్, మేము మీటింగ్ రాలేకపోతున్నాం సార్, నేను రాను సార్ అంటారు. ఎస్ సార్ నో అన్నారు చాలామంది. మీటింగ్లు అన్నారు అంటలేదా? అన్నారు కదా చాలామంది. ఏంటి సార్ పద్దాక మీటింగ్లు అంటూ ఉంటారు. ఎస్ సార్ నో? అలాంటి వాళ్ళు అందరికీ చెప్తున్నా, నువ్వు వచ్చి చేయను అలాగే మీటింగ్, నువ్వు వచ్చి విజయరాజు గారిలో చేయి మీటింగ్. స్టేజ్ మీద కొత్తనే సగం తడిసిపోద్ది ప్యాంట్. మీటింగుల్లోనే సక్సెస్ ఉంది. మీరు మీటింగుల్ని తక్కువ అంచనా వేస్తే సక్సెస్ అవ్వలేరు. ఇందాడ మా ఫ్రెండ్ మా డౌన్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. నిన్న పవన్ డి కొండ గారి దగ్గర నేర్చుకున్నారంట. నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఆ మాట. బయట డబ్బు సంపాదించాలంటే మనం కష్టపడాలి. వెస్ట్లో డబ్బు సంపాదించాలంటే మనం మీటింగ్ అటెండ్ అయ్యి 4 మీటింగ్ అటెండ్ చేస్తే చాలు డబ్బు వస్తుంది. ఎంత అద్భుతమైన మాట సార్ అది. బయట డబ్బు సంపాదించాలంటే మనం కష్టపడాలి, కానీ వెస్ట్లో డబ్బు సంపాదించాలంటే
మనం మీటింగ్లో అటెండ్ అయ్యి నలుగురు మీటింగ్ అటెండ్ చేస్తే చాలు డబ్బు వచ్చేది. ఎంత అద్భుతమైన మాట సార్. అసలుకే ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఎక్కడుంది సార్ వెస్టేజ్లో? ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఎక్కడుంది సార్? వెస్టేజ్ చాలా ఈజీ, మీకు తెలిస్తే, తెలియకపోతే కష్టం. సో ఇక్కడ చూడండి, ఏ స్టోన్ ఇస్ బ్రోకెన్ ద లాస్ట్ స్ట్రోక్. ఇక్కడ చూడండి, మీ అందరికీ పెద్ద బండరాయి తెలుసా కదా? దాన్ని సుత్తు పెట్టి కొడుతూ ఉంటే ఏదో టైంకి పగులుద్దా పగలదా? ఎస్ ఆర్ నో? రైట్. మీరు చెప్పండి, ఆ సుత్తు పెట్టి కొడుతున్నప్పుడు లాస్ట్ దెబ్బకి ఆ రాయి పగులుద్ది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఏ దెబ్బకి రాయి పగిలింది అంటే ఇప్పుడు మొదట కొట్టిన 99 దెబ్బలు వేస్టా కాదు. అంటే అది పగలడానికి ముందున్న 90 దెబ్బలు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అలాగే ఈ మీటింగ్లో మీకు దెబ్బ మీద దెబ్బ, మీటింగ్ మీద మీటింగ్ మీకు పడడం వల్ల మీకు తెలియకుండానే మీ పాయింట్లు బుర్రలోకి వెళ్ళిపోతాయి. మీకు తెలియకుండానే మీలో కాన్ఫిడెంట్ పెరిగిపోద్ది. మీకు తెలియకుండానే మీలో ఉత్సాహం పెరిగిపోద్ది. మీకు తెలియకుండా మీ లాజిక్స్ పెరిగిపోతూ ఉంటుంది. మీ స్కిల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీ వర్క్ విధానం మారిపోతూ ఉంటుంది. మీరు మీటింగ్ అటెండ్ అయితే చాలు, ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేది రావడం జరుగుద్ది. ఇక్కడ చూడండి, చాలామంది సక్సెస్ ఫెయిల్ అవుతారు. నెట్వర్క్లో ఓన్లీ 5% మాత్రమే జనాభా సక్సెస్ అవుతారు, 90% జనాభా ఫెయిల్ అవుతారు. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్. 100 మంది జాయిన్ అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో 5 మంది సక్సెస్ అవుతున్నారు, మిగతా 95 మంది ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారా అంటే వీళ్ళు సిస్టాన్ని ఫాలో చేయకపోవడం వల్ల, సరైనటువంటి నాలెడ్జ్ నేర్చుకోకపోవడం వల్ల, సరైనటువంటి కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల. సార్ ఎప్పుడు నేర్చుకోండి. ఎంతసేపు ఏం నేర్చుకోవాలి? నువ్వు ఎన్ని మీటింగ్లు అటెండ్ అయితే అంత త్వరగా నువ్వు ఇక్కడ సక్సెస్ అవడం అనేది జరుగుద్ది మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇలా మీలాగా చాలామంది సక్సెస్ అయిన కొంతమంది వ్యక్తులను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక కళ్ళు లేని వ్యక్తి మన కంపెనీలో నెలకి 1,72,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే ఒక చేతి లేని వ్యక్తి నెలకి 4,04,000. మీలాగా జాయిన్ అయిన వాళ్ళు, మీలాగా బయటకు వచ్చిన వాళ్ళు. అలాగే ఒక బార్బర్ 1,70,000, మరో బార్బర్ 1,03,000. ఒక టీ క్యాండ్ వ్యక్తి నెలకి 1,72,000. మరొక పెయింటర్ నెలకి 3 లక్షలు. అలాగే ఒక గేదెలు కాసుకున్న వ్యక్తి మిస్టర్ వరీసా నెలకి 1,32,000, 3వ తరగతి చదివారు. అలాగే మిస్టర్ లక్ష్మణరావు గారు, సార్కోసారి గ్రాండ్ క్లాప్స్. సారు మీలాగా జాయిన్ అయ్యి ఈరోజు నెలకి 1,30,000 ఇన్కమ్ తీసుకుంటూ 14 లక్షలు పెట్టి కారు తీసుకున్నాడు, మీలాగా జాయిన్ అయ్యి. అలాగే చూడండి, ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతోమంది యంగ్స్టర్స్ ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతోమంది యంగ్ లేడీస్ ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. అలాగే ఒక పెద్ద ఆయన పాలు అమ్ముకునే వ్యక్తి మిస్టర్ వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి సార్ లేగాలి, ఉన్నారు వెంకటేశ్వర గారు ఇక్కడ. సో ఇక్కడ వెంకటేశ్వర గారు ఇంటికి తిరిగి పాలు అమ్ముకునే వ్యక్తి, 60 సంవత్సరాలు ఆయన. ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 1,12,000 ఇన్కమ్ తీసుకున్నాడు మిస్టర్ వెంకటేశ్వర గారు మన టీంలో. అలాగే మీ అందరూ తెలుసు, ఒక కళ్ళు గీసుకునే కార్మికుడు ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే మళ్ళీ కళ్ళు గీసుకునే కార్మికుడు మిస్టర్ రాము గారు నెలకి 57,000 ఇన్కమ్ తీసుకుంటూ కారులో తిరుగుతున్నాడు. అలాగే మిస్టర్ సత్యనారాయణ గారు, ఒక పెద్ద ఆయన, ఇంటిని తిరిగి బట్టలు అమ్ముకున్న ఆయన, ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 1,08,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే ఎంతోమంది, ఒక మార్కెటింగ్ ఎంప్లాయ్ ఈరోజు యూసీడీగా 2,15,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే ఒక మోటార్ మెకానిక్ ఈరోజు మన కంపెనీలో క్రౌన్ డైరెక్టర్గా 1,36,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక టాపీ మేస్త్రి యూసీడీగా నెలకి 1,85,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఉల్లిపాయలు అమ్ముకునే వ్యక్తి ఆ సంతలో ఈరోజు యూసీడీగా 2,44,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక స్వీట్ షాప్ రన్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన కంపెనీలో యూసీడీగా 2,15,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఎంతో మంది ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కారు తీసుకున్నాడు. మరొక ఆటో డ్రైవర్ ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కారు తీసుకున్నాడు. అలాగే మరొక ఆటో డ్రైవర్, చూడండి ఎంతమంది ఈరోజు ఆటో డ్రైవర్లు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షల్లో తీసుకుంటూ కారులో తిరుగుతూ వాళ్ళ లైఫ్ని మార్చుకున్నారు. ఒక్కసారి చూడండి. అలాగే ఎంతోమంది లేడీస్ ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి చూడండి, ఒక డిగ్రీ స్టూడెంట్ 100 రూపాయలు కూడా పాకెట్లో లేని వ్యక్తి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి 43,000 ఇన్కమ్ తీసుకున్నాడు, ఒక స్టూడెంట్. అలాగే ఇక్కడ చూడండి, ఒక లేడీ ఈరోజు మన కంపెనీలో 44,000 ఇన్కమ్. ఎంతోమంది ఈరోజు చూడండి, ఎంతమంది ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షల్లో సంపాదిస్తూ ఒక మంచి లైఫ్ని తీసుకుంటున్నారు. ఒక్కసారి చూడండి, ఎంతోమంది ఈరోజు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి లక్షలు
సంపాదిస్తే వాళ్ళ జీవితం చాలామంది. ఒక టైలర్ నెలకి 1,82,000, మరొక టైలర్ నెలకి 1,20,000. అలాగే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ శ్రీనివాస్ గారు నెలకి 3,80,000, మరొక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ SRK గారు నెలకి 2,11,000. అలాగే మిస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మిస్టర్ వైఎస్ఆర్ గారు ఈరోజు గవర్నమెంట్ జాబ్ని వదిలేసి మన వెస్టేలో ఫుల్ టైం పని చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ను వదలడం ఏంటి? పిచ్చా ఎర్రి అసలుకే గవర్నమెంట్ జాబ్ను వదలడం ఏంటండి? మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే వదులుతారా? అసలు గవర్నమెంట్ జాబ్ను వదిలేయడం ఏంటి సార్? అర్థం చేసుకోవాలి మీరు. 20 లక్షల బిజినెస్లు వదిలేయడం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు చేయడం కాదు. ఎవరైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి. అలాగే మిస్టర్ బుక్కా భాస్కర్ గారు మీ అందరూ తెలుసు, మోటార్ మెకానిక్. ఈరోజు మన కంపెనీలో 2,32,000. అలాగే మిస్టర్ దత్తు సార్, రైట్, థ్యాంక్ యూ. నెలకి 3,81,000. అలాగే మిస్టర్ బుల్లెట్ రాము సార్ చూడండి, మీకు తెలుసు, రైట్, కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఈరోజు మన వెస్టేలో నెలకి 2,17,000. మిస్టర్ మేకల్ చంద్రశేఖర్ గారు నెలకి 4,33,000. చూడండి ఎంతమంది. ఫోటోగ్రాఫర్ మిస్టర్ అశోక్ గారు హైదరాబాద్లో ఉంటారు. ఫోటోగ్రాఫర్ నెలకి 10 లక్షలు, నెలకి 10 లక్షలు వెస్టేలో ఒక ఫోటోగ్రాఫర్. అలాగే మరొక ఫోటోగ్రాఫర్ మిస్టర్ మహేష్ గారు వైజాగ్లో ఉంటాడు, నెలకి 1,44,000. మరొక ఫోటోగ్రాఫర్ మిస్టర్ రవిచంద్ర గారు 9,93,000. అలాగే దీపాలి పత్రవాల ఒక లేడీ నెలకి 31,00,000. అలాగే మిస్సెస్ విక్టోరీ సెల్వి మేడంకి 8,39,000. బీబీ మేడం ఒక లేడీ నెలకి 4,55,000. అలాగే మీ అందరూ తెలుసు మన మేడం లీలావర్ణ గారు నెలకి 7,81,000. ఎంతోమంది లేడీస్. అలాగే చూడండి, ప్లంబర్ టు వెస్టే డియూసిడి మిస్టర్ ఈశ్వర్ గారు వైజాగ్లో ఉంటారు. వెస్టే రాకముందు ప్లంబర్. ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 5,30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ రీసెంట్గా BMW కార్ తీసుకున్నాడు. అలాగే చూడండి, మిస్టర్ రంజిత్ గారు కర్ల మిల్లో పనిచేసేవాడు కూలి పనికి. ఈరోజు మన కంపెనీలో ఆడి కార్ తీసుకుని నెలకి 7,04,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇలాగే రైతు వెస్టో రాకముందు 9 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ నడుపుకుంటూ ఉన్న వ్యక్తి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి బెంజ్ కారులో తిరుగుతూ నెలకి 9,26,000 ఒక రైతు తీసుకుంటున్నాడు బెంజ్ కారు నడుపుతూ. అలాగే మిస్టర్ సాహు గారు నెలకి 10,59,000. అలాగే మిస్టర్ సలీం గారు, వీళ్ళిద్దరు కూడా క్యాబ్ డ్రైవర్స్ హైదరాబాద్లో ఉంటారు. క్యాబ్ డ్రైవర్ల నుంచి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 10 లక్షలు పైబడి ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ బస్ కండక్టర్ జాబ్ను వదిలేసి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి ఎంతమంది ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో చూడండి. అలాగే గవర్నమెంట్ పోలీసులు మిస్టర్ పురుషోత్తమ్ దాస్ గారు, అలాగే రామ్కోటి గారు, మిస్టర్ శరణ్ గారు, ఎంతోమంది గవర్నమెంట్ జాబులు కూడా వదిలేసి ఈరోజు మన కంపెనీలో పనిచేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది ఈరోజు కంపెనీలో చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఈరోజు మన కంపెనీలో వర్క్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతోమంది 3 తరాల జనరేషన్. మీ అందరూ తెలుసు మన కంపెనీలో 3 జనరేషన్ ప్లాన్ ఉందని చెప్పి. ఇక్కడ చూడండి, ఇతను మీ అందరూ తెలుసు సుదర్శన మోహంతి చనిపోయినప్పుడు 10 లక్షలు. ఈరోజు వాళ్ళ మిస్సెస్ నెలకి 14,63,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుంది. అంతే ఎంతోమంది ఈరోజు ఈ కంపెనీలో జాయిన్ లక్షలు సంపాదిస్తూ మంచి ఇన్కమ్ తీసుకున్నారు. మరి మీరు కూడా లక్షలు తీసుకుంటే సిద్ధంగా ఉన్నారా? రైట్. సో ఇక్కడ చూడండి, చాలా మంది కొంతమంది లీడర్ని చూపిస్తున్నాను. మీ అందరూ తెలుసు మన గ్రేట్ లీడర్ మిస్టర్ విజయరాజ్ గారు నెలకి 18,06,000. సార్కు సార్ క్లాప్స్ ఇవ్వండి. రైట్. ఇక్కడ చూడండి, ద జర్నీ ఆఫ్ లైఫ్ డిపెండ్ అప్ అండ్ డౌన్ విచ్ ఇస్ ద లీడ్స్ ఇన్ బిఫోర్. మనందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను వదిలేసుకుని ముందుకెళ్ళగలితేనే ప్రయాణం అనేది. గతాన్ని నువ్వు మార్చలేవు, బాగా అర్థం చేసుకోండి. గతాన్ని మనం మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చే అవకాశం మన చేతిలో ఉంది. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ చూడండి, విన్నర్స్ నెవర్ క్విట్, ఫిట్టర్స్ నెవర్ విన్. ఆగిపోయే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, గెలిచేవాళ్ళు ఎప్పుడు ఆగిపోరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలి అనుకుంటే వెస్టేలో మీ ప్రయాణం ముందుకెళ్ళాలి. మీరు ఆగిపోతే మీరు ఖచ్చితంగా వెస్టేలో గెలవలేరు. ఇక్కడ చూడండి, లాస్ట్ స్టోరీ నేను చెప్పి కంప్లీట్ చేస్తాను. ఇది తెలుసా ఏంటిది? కోతి. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు కోతి ముందు నేను ఏం చేశానంటే ఒక ఆర్టికల్ పెట్టాను.
ఆర్టికల్ పెట్టి ఆర్టికల్ ఒక పక్కన పెట్టా, 2000 కాగితం ఒక పక్కన పెట్టా. ఇప్పుడు కోతి ఆర్టికల్ తీసుకుంటుందా, 2000 కాగితాన్ని తీసుకుంటుందా? వినిపించట్లా? ఆర్టికల్ని తీసుకుంటుంది. కానీ ఆ కోతి తెలియని విషయం ఏంటంటే ఆ 2000 కాగితంలో ఎన్నో ఆర్టికల్లో ఉందన్న విషయాన్ని ఆ కోర్టు తెలియదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. మేము ఇప్పుడు దాకా ఎన్నైనా చెప్పలేమండి. ఇప్పుడు చందు గారు గంట సేపు చెప్పలేమండి, దత్తు సార్ చెప్పలేమండి, లీడర్లు అందరూ చెప్పలేమండి. అన్నీ చెప్పిన తర్వాత అందరూ చక్కగా వింటారు. ఏది అమూల్ బేబీ లాగా అందరూ చక్కగా వింటారు, క్లాప్స్ కొడతారు, అబ్బో మాలు ఊపేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి పని వాళ్ళదే. ఎస్ ఆర్ నో? అవునా? అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి పని వాళ్ళదేనా? ఎవరి పని వాళ్ళదేనా? వెస్టర్లో సీరియస్గా పనిచేస్తారా? 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 నేను ఇప్పుడు మీ అందరికీ చూపించినవి రియాలిటీ. నేను మీకు మళ్ళీ చెప్తాను, ఈ బిజినెస్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకుంటే మీరు వర్క్ చేయండి. లేదు సార్ మేము అలాగే మా తాత అలాగే ఉన్నాడు, మా నాన్న అలాగే ఉన్నాడు, మేము కూడా అలాగే ఉంటాం అనుకుంటే ఈ వెస్ట్లో మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. మీ అందరి ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీ చేతికి వచ్చింది. మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీరు మాకన్నా గొప్పవాళ్ళు అవుతారు. ఉపయోగించుకోకపోతే మీరు ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. సో మీ అందరూ కూడా ఈ బిజినెస్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, మీ అందరూ కూడా ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకుని లక్షలు సంపాదించాలని మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక వీడియో ఉంది, అది చూడండి. ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాం.